శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో గురువులను, అలాగే మరి ఎందరో యోగులను, ఎందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి గొప్ప జ్ఞానాన్ని, వారి యొక్క అనుగ్రహ భాషను తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మనం శ్రీ విద్యా ఉపాసకులు దశమహావిద్యల మీద ఎంతగానో వారు పట్టు సాధించి ఇంతవరకు ప్రపంచానికి చెప్పడానికి ఈ విషయాన్ని చాలామంది భయపడ్డారు. ఇలాంటి సాధనలు మనం బయటికి చెప్తే అందరూ కరెక్ట్గానే చేస్తారా లేదా అని ఎంతగానో భయపడినటువంటి చిన్నమస్తా ఉపాసన, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి చిన్నమస్తాదేవి ఉపాసనని, ఆ సాధనా రహస్యాన్ని గ్రంథం రూపంలో వారు వెలికి తీసుకొచ్చారు, మనందరికీ అందించారు. వారే శ్రీ దర్బా ఉమాశంకర్ గారు. వీరు మన జగద్గురువులు, కుర్తాళం పీఠం పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారికి ప్రియ శిష్యులుగా వారి దగ్గర నుంచి ఎన్నో మంత్రాలను ఉపదేశం పొంది ఈ రోజున వీరు కూడా మంత్రోపదేశం చేస్తూ ఎందరికో దశమహావిద్యల్లోనూ అలాగే శ్రీ విద్యల్లోనూ ప్రావీణ్యాన్ని కల్పిస్తూ వారు ఆ సాధన ఏ విధంగా చేసుకోవాలి, ఆ సాధనలో వారు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఆ సాధన యొక్క సిద్ధులను ఏ విధంగా పొందాలి అనే విషయాలను అందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజున ఎంతో ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారు దర్బా ఉమాశంకర్ గారు. మరి వారిని అడిగి వారి జీవన ప్రయాణాన్ని, వారి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, అలాగే ఈ చిన్నమస్తాదేవి సాధన రహస్యాల్ని వారు ఎందుకు అందించాలనుకుంటున్నారు, వారు దానిలో పొందినటువంటి గొప్ప సిద్ధులు ఏంటనే విషయాలను కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. నిష్కారణంగా విపరీతమైన ఆనందం కలగాలి, ఒళ్ళు గగురు పడచాలి, శరీరం అంతా ఒక కంపనం రావాలి. ఏ మంత్రమైనా మనకి ఫలితాలను ఇస్తుంది, కావలసినటువంటి సుఖాలను ఇస్తుంది, లోకాలను ఇస్తుంది. బ్రహ్మ విద్యను మాత్రం ఇవ్వలేదు. బ్రహ్మ విద్యనిచ్చి బ్రహ్మాన్ని దర్శింపజేసే మహావిద్య మాత్రం కేవలం. గురుగారు, మోక్షం అంటే ఈ శరీరంతో ఉన్నప్పుడు కలిగేదా, శరీరాన్ని వదిలేసిన తర్వాత కలిగేదండి? మోక్షానికి శరీరానికి సంబంధం లేదు. మనసు లేదు, శరీరము గురించి పట్టింపు లేదు, మానసికంగా ఏ స్థితిలోనూ లేనటువంటి యోగి ఆయన మోక్షం సాధించేసినట్టే. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాల్లో చండీ సప్తశతి పారాయణ చేసినట్లయితే బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి భేదనములు జరిగి సాధకుని యొక్క కుండలిని సహస్రారాన్ని చేరుతుంది. అది మనకి ప్రయోజనం ఇవ్వకపోగా మనకి ప్రమాదాన్ని తెచ్చిపెట్టే ఆటం బాంబ్స్లా తయారవుతాయి. రమణ మహర్షి లాంటి స్థితి, స్వామివారు అలాంటి స్థితికి చేరాలి అంటే ఉపాసన అనే జ్ఞానంతో సముచ్చయ మార్గంలో నడవాలి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. చాలా సంతోషం అండి ఈరోజు మీరు మాకు ఇంత విలువైన సమయాన్ని, ఎందుకంటే మీరు ఉపాసనకు ఒక పక్కన సమయం కేటాయించాలి, సాధనకు సమయం కేటాయించాలి, అలాగే రచనకి సమయం కేటాయించాలి, మరో పక్క మీకు ఆశ్రమ నిర్మాణం కూడా జరుగుతుంది అన్నారు, దానికి సమయం కేటాయించాలి. ఇలాంటి సమయంలో మీరు మాకు అడిగిన వెంటనే మీరు మా మీద పెద్ద మనసుతో మీరు సమయం ఇచ్చారు. చాలా సంతోషం అండి. అయితే ఏదైనా ఒక అమ్మవారి శ్లోకంతో కానీ మన గురు ప్రార్థనతో మన కార్యక్రమం ప్రారంభిద్దాం. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అవ్యక్త పరబ్రహ్మ చైతన్య స్వరూపానికి వ్యక్త స్వరూపుని ప్రకృతిగా ఆవిర్భవించి నాకు దర్శనమిస్తున్న నా ఇష్టదేవత మహాత్రిపుర సుందరికి, నాకు సర్వవేళలా నాకు జ్ఞానాన్ని సొగుతున్నటువంటి నా గురుమండల దేవతలకు అనేక కోటి హృదయపూర్వక నమస్కారాలు అర్పించుకుంటున్నాను. మా ఇష్టదేవత మహాత్రిపుర సుందరికి నమస్కరిస్తూ ప్రారంభిద్దాం. గారు, ఏదైనా అమ్మవారి ఉపాసన అనగానండి చాలా వరకు కూడాను సాత్వికము ఇదేం రెండు రకాలుగా విభజిస్తుంటారు కదా గురుగారు, కానీ అమ్మకి రెండు రూపాలుగా ఉంటుందండి. అమ్మవారిని మనం చూసే విధానాన్ని బట్టి, మనం తీసుకునేటువంటి సాధన మార్గాన్ని బట్టి ఉంటుంది. కానీ అమ్మవారి ఈవిడ దుష్టదేవత, లేకపోతే ఈవిడ వామాచార దేవత, ఈవిడ సమయాచార దేవత అంటూ భేదం ఏదీ లేదు. మనం ఆచరించే మార్గాన్ని బట్టి ఉంటుంది. కాళీ ఉపాసనని సాత్వికంగా చేయవచ్చు, చిన్నమస్తా ఉపాసనని సాత్వికంగా చేయవచ్చు. అలా చేయవచ్చు అనే విధానాన్ని సమాజానికి తెలియజేయడం కోసమే ప్రత్యేక చిన్నమస్తమే ప్రత్యేక సాధన చేశాను. అలాగే మన త్రిపుర సుందరితో విశేషమైనటువంటి తాంత్రిక వామాచార సాధనలు ఎన్నో చెప్పబడ్డాయి మంత్రశాస్త్రంలో. కాబట్టి ఈ దేవత దీనికి అనేటువంటి సిద్ధాంతం అయితే ఏదీ లేదు.
ఏ దేవతని ఏ మార్గంలో ఉపాసిస్తామో ఆ మార్గంలో ఆ దేవత ఆ ఫలితాలు ఇస్తుంది. చిన్నమస్తా దేవతను తీసుకున్నట్లయితే కావ్యకంఠ వశిష్ఠ గణపతి ముని వారు ఎంతో సాధన చేసి వైదిక మంత్రాలతో ఇంద్రమంత్రం, ఇంద్ర సహస్రనామం, ఐంద్రి సాహస్రి లాంటి గొప్ప గొప్ప మంత్రాలతో ఋగ్వేదంలో చెప్పబడిన మంత్రాలతో కీర్తించారు. ఆ మంత్ర సాధనతో చిన్నమస్తాన్ని వైదిక మంత్ర సాధనగా సాధించవచ్చు. మరి అదే చిన్నమస్తని వామాచార తాంత్రిక సాధనలు చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ మార్గంలో తొందరగా సిద్ధిస్తుంది, ఈ మార్గం తొందరగా సిద్ధించదు అని సమయాన్ని చెప్తారు, కానీ దేవతానుగ్రహం పొందడానికి ఏ మార్గమైనా సుగమమే. మీరు అమ్మవారిని పట్టుకోవడానికి ముందు కుటుంబ నేపథ్యం, మీరు ఎలా వచ్చారు, పూర్తి వివరాలను తెలియజేయండి. దైవీ సాధన నా జన్మ పుట్టుకతోటే నాకు ఉన్నది. పుట్టిన తర్వాత నుంచి నేను నా చిన్ననాడే పంచాయతనం అర్చన చేస్తూ వచ్చాను. 8వ సంవత్సరం 7వ సంవత్సరంలోనే నాకు నమ్మకం, చమకం, శ్రీ సూక్తం, పురుష సూక్తం లాంటి వేదమంత్రాలన్నీ కూడా నేను గురుముఖత చెప్పుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే రోజుల్లో కూడా నేను ఈ నవగ్రహ ప్రతిష్టాకల్పం ఇవి మొదలుగా ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. తర్వాత నాలో ఒక కోరిక రగులుతూ ఉండేది. నేను ఏదో సాధించడానికో సాధన చేయడానికో జన్మెత్తాను, దాన్ని ఎట్లా సాధించాలని విపరీతమైన కాంక్ష ఉండేది. అది ఏమిటో తెలియదు. ఆ తెలియని పరిస్థితుల్లో బాధపడుతూ ఉండేవాడిని. యాక్చువల్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి అప్లైడ్ మ్యాథమెటిక్స్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. చేసిన తర్వాత నాకు రైల్వేలో వెంటనే జాబ్ వచ్చేసింది. ఇంటర్మీడియట్ గ్రేడ్లో ఒక ఇన్స్పెక్టరియల్ లెవెల్లో జాబ్లో చేరాను. ట్రాఫిక్ అప్రెంటిస్ అని చెప్పి జాబ్లో చేరాను. చేరి నేను మౌలాలీలో ట్రైనింగ్ అవుతున్న రోజుల్లో ఆ సమయంలో నాలో విపరీతమైన బాధ. నేను చేస్తున్న పని ఏంటి, నా లక్ష్యం ఏమిటి, నేను చేయాల్సిన పని ఏమిటి అనే వాటి మధ్యలో తారతమ్యాన్ని చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. మనసులో భావన వచ్చినప్పుడల్లా ఒకరోజు మా నాన్నగారికి ఫోన్ చేసి అడిగితే మా నాన్నగారు అన్నారు, ఈసారి నువ్వు శని ఆదివారాల్లో ఇక్కడ వచ్చినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం పెడతానరా, అది చేసుకుందాం మన ఇంట్లో ఒక దైవ సాధన అన్నారు. నాకు అది తృప్తికరంగా అనిపించాల. అది కాదు, నేను దానికోసం కాదు పుట్టింది, నేను ఏదో లక్ష్యం నాకున్నది అనే మనసులో విపరీతమైన తపన. చాలా బాధపడ్డాను. ఆ తర్వాత 2 సంవత్సరాలు సుమారుగా అయిన తర్వాత నేను విజయవాడ పోస్టింగ్ వచ్చింది. 96లో నేను విజయవాడ వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ భువనేశ్వరి పీఠంలో, ఇక్కడ గన్నవరం దగ్గర ఒక ఆశ్రమం ఉంది, భువనేశ్వరి పీఠం చిదానంద ఆశ్రమం. ఆ ఆశ్రమంలో మా నాన్నగారు వెళ్ళడం జరిగింది నవరాత్రి దీక్షలకి. వెళ్ళినప్పుడు అక్కడ అద్భుతమైనటువంటి శ్రీచక్రార్చన అది జరుగుతూ ఉండగా చూసి మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళారు మొన్నాడు. నేను ఆశ్రమంలో అడుగు పెడుతూనే నా మనసు ఎంత ఆనందం కలిగిందంటే అద్భుతం, ఇది చేయడానికే నేను జన్మెత్తాను అనిపించి, ఇక ఆ భావం నాలో బాగా పటిష్టంగా అయిపోయి నేను ఇంకా శ్రీచక్రార్చన నేర్చుకోవాలని తపన పడ్డాను. శిష్లా చంద్రశేఖర శాస్త్రి గారు అనే పీఠ ఆ రోజు అర్చన చేస్తున్నటువంటి మహానుభావులు ఆ రోజు పీఠ మీద కూర్చుని, పక్కన సీతారామయ్య గారు అని చెప్పి ఏలూరు నుంచి వస్తారు, ఏలూరు సీతారామయ్య గారు అనేవారు, వారు బొర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఇలాంటి మహామహులందరూ ఉన్నారు ఆ రోజు నా పీఠంలో. వారందరినీ కలిసి నేను వారి కల్పం కావాలని అడిగి ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఫోటోస్టాట్ తీసుకొని మళ్ళీ వారి పుస్తకం వారికి అప్పచెప్పి, తర్వాత నేను శిష్లా చంద్రశేఖర శాస్త్రి గారి ఇక్కడే కలిశాను. విజయవాడలో ఉండేవారు ఆయన, ఇక్కడ నల్లగేట్ సమీపంలో సత్యనారాయణపురంలో ఉండేవారు. వారిని కలిసి నాకు దీక్ష ఇవ్వాల్సింది, నేను కూడా శ్రీ విద్య అమ్మవారి దీక్ష నేను కూడా చేస్తాను అని వారితో నమస్కరించి అడిగితే వారు అలాగే చూద్దాం నాయన అన్నారు. అలా నా భార్యకి నాకు శ్రీ విద్యా దీక్ష ఇవ్వడం జరిగింది 2000 ఇయర్లో, 2000 సంవత్సరంలో నేను నా భార్య ఇద్దరం కూడా పాదుకాంత పూర్ణ దీక్షితుడిని అయ్యాను. అంతకుముందు నాన్నగారి దగ్గర పంచదశ తీసుకున్నాను. నాన్నగారు కూడా పాలకుల్లో అప్పాజీ గారి దగ్గర శిష్యులు ఆయన. నాన్న దగ్గర పంచదశ తీసుకున్నాను. చిన్ననాటి నుంచి మొత్తం వైదిక పరంపర అంతా కొంత అలవాటు ఉన్నది. తర్వాత వివాహం అయిన తర్వాత నా భార్య తనకి పెద్ద పరిచయం లేకపోయినా తనని కూడా నేను దీనిలో మార్గంలోకి రమ్మనమై వెళ్ళి గురువు గారి దగ్గర మంత్రదీక్ష తీసుకోవడం జరిగింది. ఆ రోజుల్లో ఈవిడికి చాలా భయం. మంత్రదీక్షలు అవి అంటే అమ్మో మడి తడి చాలా ఉంటాయి, అవన్నీ నేను చేయలేను, నా వల్ల కాదు. గురువు గారు అన్నారు, భార్యాభర్తలు ఇద్దరూ కూడా బండికి కట్టినటువంటి 2 ఎద్దులు లాంటి వాడు, తప్పనిసరిగా ఇద్దరూ తీసుకుంటేనే ఇస్తా, ఒక్కరికైతే నేను ఇయ్యను అని చెప్పారు.
ఆవిడ తీసుకోనంటే మళ్ళీ ప్రమాదం, ఉమ్. నువ్వు ఇబ్బంది పడద్దు, ఉమ్. అవన్నీ నేనే చేసుకుంటా, ఇంట్లో మడి తడి అన్నీ నేనే చేసుకుంటా, ఉమ్. నువ్వు చేయాల్సిన జపం కూడా నేనే చేసి నీ పేరు ధారపోస్తా, ఉమ్. అందుకని నీకు ఇబ్బంది లేదు, నువ్వు వచ్చి నాతో పాటు నా పక్కన కూర్చో, ఉమ్. మంత్రం తీసుకునే వరకు నాకు సహకరించు భార్యగా ఉమ్. అంటే, మీరు అన్నారు కాబట్టి చేస్తున్నాను అని చెప్పి నా వెనకాల పాపం నన్ను అనుసరించింది నా భార్య. ఉమ్. అలా గురువుగారి దగ్గరికి వెళ్ళడం, గురువుగారు సర్వప్రాయశ్చిత హోమాలు, ఉమ్. తక్కినటువంటి మిగతా పుణ్యవచనం, గణపతి పూజ, ఈ కల్పాలన్నీ జరిపించి ఉమ్. మాకు పూర్ణ దీక్ష ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేము సాధనాలు మంచి సాధనే చేసాం. ఉమ్. 2000 నుంచి 2000 ఈరోజు 24th ఇయర్. ఈ 24 ఏళ్లలో మహావిద్యా హోమాలు, చండీ సప్తశతీ హోమాలు, ఉమ్. షోడశాక్షరి పురస్చరణలు, ఎన్నో పురస్చరణలు చేశాను నేను. అన్ని పురస్చరణలు, పురస్చరణాంగ హోమాలు, తర్పణ మార్జనాదులు, ఇవన్నీ కూడా మంత్రాలకు చేయవలసినటువంటి సంస్కారం. మనం ఏదైతే సిద్ధి పొందాలనుకున్నామో దాన్ని చేసే కనీస కర్తవ్యాలు ఉమ్. అవన్నీ చేస్తూ వచ్చాము. మా జన్మ ధన్యమైందని నేను చాలా సంతోషంగా ఉంటాను ఈ రోజున. నేను ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ ఉద్యోగం నాకు బర్డెన్ అయిపోయింది. నా సాధనకి సరిగా ముందుకు వెళ్ళలేకపోతున్నాను నేను. ఆ స్థితిలో 12 సంవత్సరాల ముందే నేను వాలంటరీ కూడా తీసేసుకున్నాను. 2017వ సంవత్సరం జనవరిలో నేను వర్క్ స్టడీ ఇన్స్పెక్టర్గా చేస్తూ రైల్వేలో వాలంటరీ తీసేసుకున్నాను. ఎందుకు అంటే నా జీవితం మీద నాకు ఒక అవగాహన ఉంది. నాకు ఎంత మిగతా ఆయుద్ధాయం ఎంత ఉంది, ఈ మిగిలిన ఆయుద్ధాల్లో నేను ఎంత సాధన చేయగలను అన్న, నేను అందుకోవాల్సిన ఆ మెట్టు అందుకునే వరకు నా జీవితం ఉండాలి. అందుకని ఈ పరిమాణాన్ని అంతా లెక్క వేసుకుని నేను బయటకు వచ్చేసాను, రైల్వేలోంచి బయటకు వచ్చాను. వచ్చి సంతృప్తిగా నేను ఈరోజు సాధన చేసుకుంటున్నాను. ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది. ఇంకా నాకు సర్వీస్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నాకు 55వ సంవత్సరం నడుస్తుంది. ఇంకా ఒక 5 ఏళ్ళు సర్వీస్ ఉంది. కానీ అయినా కూడా నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. నా ఉద్దేశం ఒకటేనండి, పుట్టినవాడు గెట్టగా మానడు, జాతస్య ధ్రువ మృత్యు. మరణించేటప్పుడు కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుంటూ ఏదో మిగిలిపోయిందో, నేను ఏదో చేయలేకపోయానని మరణం రావడం కాదు. మనం మరణించే సమయంలో చాలా కంటి నిండా తెల్లటి కాంతులతో, ఆనంద స్ఫూర్తితో, ఎంతో ఆనందంగా మన శరీరాన్ని వదిలేయాలంటే ఈ జన్మలో నేను చేసిందంతా ఎంతవరకు చేశాను, నేను నా జన్మని ఎంతవరకు వినియోగించుకున్నాను అనేది అక్కడ ప్రశ్న వస్తుంది. అందుకని నా జీవితంలో మిగతా భాగానంతా దైవాన్ని ఖర్చు పెట్టడానికి వినియోగిస్తున్నాను. అప్పుడు నాకు నేను చేరాల్సిన ఎండుకు చేరగలనని నా లక్ష్యం చేరితే అక్కడితో నాకు సంతృప్తి. ఈ శరీరాన్ని వదిలేసినా పర్వాలేదు. ముఖ్యంగా నా సాధన అంటే ఒక్కొక్క మహానుభావులు ఒక్కొక్క దిశలో చూస్తారు సాధనని. నేను నా సాధనని శ్రీ విద్య బ్రహ్మ విద్యాపదాయకం. బ్రహ్మము అంటే మోక్షం, అవ్యక్తం. అవ్యక్త పరబ్రహ్మాన్ని పొందడం, మోక్షాన్ని పొందడం ప్రధానం. మోక్షము అంటే విడుదల. దేని నుంచి విడుదల అంటే ఈ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం అనేటువంటి ఈ సంసార దుఃఖం నుంచి విడుదల. ఈ చక్రంలోంచి నా తరమా భవసాగర మీదను నలిన దర్శన రామాన్ని మనం వింటున్నాం కదా. అందుకని ఈ జన్మ ధన్యం చేసుకుని మరుజన్మ లేకుండా మోక్షాన్ని పొందాలి అంటే జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానమే కైవల్యాన్ని ఇచ్చేది అనే మాట ఉన్నది. మరి ఉపాసన ద్వారా కూడా కైవల్యాన్ని పొందవచ్చు, బ్రహ్మాన్ని పొందవచ్చు అని చెప్పి షోడశాక్షరి మంత్రం కానీ పంచదశి మహామంత్రం కానీ తీసుకున్నట్లయితే షోడశాక్షరి బ్రహ్మ విద్యా షట్కూట మహామంత్రస్య అని సంకల్పం చేసుకుంటున్నాం. అలాగే సౌభాగ్య విద్య లేదా పంచదశి బ్రహ్మ విద్యా మహామంత్రం అని చెప్తున్నాం. అంటే బ్రహ్మ విద్యను అందించడంలో, చేర్చడంలో ఉపాసనాకాండ కూడా ఉపయోగపడుతుంది. సప్తకోటి మహామంత్రాలు ఉన్నాయి మంత్రశాస్త్రంలో. ఏ మంత్రమైనా మనకి ఫలితాలను ఇస్తుంది, కావలసినటువంటి సుఖాన్ని ఇస్తుంది, లోకాన్ని ఇస్తుంది. బ్రహ్మ విద్యను మాత్రం ఇవ్వలేదు. బ్రహ్మ విద్యనిచ్చి బ్రహ్మాన్ని దర్శింపజేసే మహావిద్య మాత్రం కేవలం శ్రీ విద్య. మనకి షడామ్నాయాలు ఉన్నాయి, 6 ఆమ్నాయాలు అంట. షడామ్నాయాల్లో అనుత్తరామ్నాయము అనేటువంటి ఆమ్నాయంలో హయ్యెస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి మహామంత్రాలు షోడశాక్షరి బ్రహ్మ విద్య, పంచదశి. అందుకని ఈ మంత్రాలను తీసుకున్నట్లయితే బ్రహ్మ విద్యా దర్శనం అవ్వాలి. ఈ మంత్రాన్ని భౌతికమైన సామాన్య సాధనలకు వినియోగించకూడదు. ఎందుకంటే ఇది చాలా హయ్యెస్ట్ మంత్రాలు. ఈ మంత్రాలతో ఉపాసన చేస్తున్నప్పుడు బ్రహ్మ విద్య సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కూడా మనం కలిపి సాధన చేస్తే
ఈ ఉపాసనా ఖండ్ అంతా కూడా మనకి తెరచాపలాగా ఉపయోగపడుతుంది. ఒక పడవ ఒక పక్క నుంచి ఇంకో నదిలో ప్రయాణం చేస్తూ ఒక స్థానం నుంచి మరొక స్థానానికి వెళ్ళాలి అన్నట్లయితే చుక్కాని పట్టాలి, తెరచాప ఎత్తాలి. అప్పుడు మనం వేసే త్వరగా వడివడిగా పరిగెడుతుంది పడవ. అలాగా ఈ ఉపాసన అనేది ఏంటంటే మనకి మార్గానికి వెళ్ళడానికి త్వరగా నడిపించేది తెరచాప వంటిది. దీనికి తోడుగా జ్ఞానాన్ని కూడా సంపాదించాలి. చాలామంది ఉపాసకులలో నేను చూస్తున్న లక్షణం, తక్కువ లక్షణం ఇది ఒకటే. జ్ఞానం గురించి తక్కువ శ్రద్ధ పెడతారు. కానీ ఆదిశంకరుల సిద్ధాంతంలో ప్రకరణ గ్రంథాలన్నీ చదవడం సాధించిన తర్వాత ప్రస్థానత్రయం, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు అనేటువంటి 3 ప్రస్థానాలు ఉన్నాయి. ఈ మూడింటిని సాధిస్తే తప్ప మానవ జీవితం కాదు. ఇది పశుతుల్యము అని శంకరుల వారు మనకి ఇచ్చినటువంటి మాట. కాబట్టి ఈ ప్రస్థానత్రయాన్ని సాధన చేసి చదివి అవగాహన చేసుకుని సాధన చేస్తూ అంత్యకాలంలో, ప్రయాణ కాలంలో ఈ ఉపాసనలో చేసినటువంటి సాధన అనుభూతుల ద్వారా దేవతని దర్శనం చేసేవారు. అమ్మవారు వ్యక్తావ్యక్త స్వరూపిణి అంటాం మనం, లలితా సహస్రనామంలో వస్తుంది. వ్యక్తము చేస్తుంది ఆవిడే అవ్యక్తంగా కూడా మారుతుంది. పరమేశ్వరుని యొక్క పట్టపు రాణి, ఆ పరబ్రహ్మం యొక్క పట్టపు రాణి. ఆ మాయాశక్తి వ్యక్తమైతే ఈ ప్రకృతిగా ఉంది. ఈ ప్రకృతి అంతా మళ్ళీ తిరిగి విలీనమైపోయినప్పుడు ఆవిడ అవ్యక్తంగా మారిపోతుంది, పరబ్రహ్మలో లీనమైపోతుంది. కాబట్టి మనం తీసుకుని ఈ మాయాశక్తిని ఉపాసన చేసేటప్పుడు ఉపాసనకి తోడుగా ఈ జ్ఞానం సంబంధమైన గ్రంథ పఠనం ద్వారా ఆ జ్ఞాన సంబంధమైన విషయాలు కూడా మన హృదయంలో చోటు చేసుకుంటే మన పరిణతి చాలా విశేషంగా ఉంటుంది. తద్వారా మనం తొందరగా మోక్షం వైపు ప్రయాణం చేయగలుగుతాం. సరే, భగవద్గీతలో 2 మార్గాలు చెప్పారు. ఒకటి దేవయాన మార్గం, ఒకటి పితృయాన మార్గం. ఈ 2 కూడా అవ్యక్తాన్ని ఉపాసించి నిష్కామ కర్మగా చేసిన సాధకుడు దేవయాన మార్గం గుండా అవ్యక్త పరబ్రహ్మాన్ని చెందుతాడు. అదే కామముతో చేసేటువంటి, కోరికలతో చేసేటువంటి భక్తుడు పితృయాన మార్గంలో వెళ్తాడు, వేరే లోకాలు చేరుతాడు. లోకాల్లో తనకున్నటువంటి పుణ్యపాపాలను బట్టి ఆ అనుభవాలు అయిపోతాయి. అది క్షీణించగానే తిరిగి మళ్ళీ భూమి మీద జన్మెత్తుతాడు. కానీ కేవల నిరాకార నిర్గుణ పరబ్రహ్మని, ప్రజ్ఞాన ఘనస్వరూపమైనటువంటి అవ్యక్త పరబ్రహ్మను ఉపాసించి జీవన్ముక్త స్థితిలో ఉన్న రమణ మహర్షి లాంటి మహర్షులు ఇక్కడే మనలో వ్యాపించి మన చుట్టూరా ఉన్నటువంటి సర్వాంతర్యామి అనేటువంటి పరబ్రహ్మాన్ని ఇక్కడిక్కడే లైవైపోతారు. వీరు ఏ మార్గాన్ని ఎంచుకుని ఒక మార్గంలో నడవాల్సిన అవసరం లేదు వాళ్ళకి. అందుకని మనం ఎప్పుడు కూడా క్రమముక్తి అంటారు. దేవయాన మార్గం అంతా క్రమముక్తి. ఆ క్రమముక్తిలో ప్రయాణం ప్రధానం కాదు. నా ఉద్దేశం ఏమిటంటే రమణ మహర్షి లాంటి స్థితి, స్వామివారు అలాంటి స్థితికి చేరాలి అంటే ఉపాసన అనే జ్ఞానంతో సముచ్చయ మార్గంలో నడవాలి. ఈ విషయం మీద నేను చాలాసార్లు ఎంతోమంది, నేను బోధానంద సరస్వతి అమ్మగారు అని మాతాజీ ఉండేవారు ఇక్కడ మానికొండ దగ్గర, చిన్మయ మిషన్ ఉంది, ఆ మిషన్లో ఉండేవారు. వారి దగ్గర నేను చాలా ప్రకరణ గ్రంథాలు చాలా విద్య వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. నేను వారు నా గురువులు, వేదాంత విద్య గురువులు, బ్రహ్మ విద్య అంతా వారి దగ్గర నుంచి వస్తుంది. వారి దగ్గర నేర్చుకున్నా. దానికి సీతారామయ్య గారు తోడయ్యేవారు. సీతారామయ్య గారు కూడా భువనేశ్వరిపేట శిష్యులు. అయితే ఆ అమ్మగారి దగ్గర డిస్కస్ చేసేటప్పుడు ఈ 2 కలిసిన మార్గం, ఉపాసన మరియు ఈ జ్ఞానము కలిసిన మార్గం ప్రయాణం చేయాలి. అది అంటే ఎట్లాగా అంటే శంకరుల వారు కేవలం జ్ఞాన మార్గం తప్ప ఉపాసన మార్గాన్ని ప్రతిపాదించరు అంటే అమ్మగారు అనేవారు. మరి నా భావం ఇలా ఉంది ఎందుకని చాలా తపన పడేవాడిని. ఒక సమయంలో అనుకోకుండా నేను తణుకు దగ్గర మౌనస్వామి వారు ఒక ఆయన ఉన్నారు, రమణ మహర్షి వారి శిష్యులు వారు. అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ స్వామివారికి పలక మీద రాసి ఇవ్వాలి, వారు మాట్లాడరు. పలక మీద ప్రశ్న రాసి ఇచ్చాను. శంకరుల వారు కేవలం జ్ఞాన మార్గమే సర్వం మోక్షాన్ని ఇచ్చేది, ఏది లేదంటున్నారు. నాకు ఉపాసన జ్ఞానము 2 కలిపి వెళ్ళాలని నాకు అనిపిస్తుంది. ఉపాసన లేకుండా ఉత్తి జ్ఞానం అంటే ఎట్లాగా, కర్మ ఏదో చేస్తూనే ఉంటాం కదా, ఏమిటి దీనికి మార్గము స్వామి అని చెప్పి రాసిచ్చా. ఆయన చాలా ఆనందపడుతూ నాకు సమాధానం పలక పైన మళ్ళీ రాసిచ్చారు. నువ్వు కర్మ చేస్తున్నా కర్మని కర్మలా చూడకు నాయన, కర్మని జ్ఞాన దృష్టితో చూడు. చూసి నీ ఫలితాన్ని నువ్వు తీసుకోకుండా ఫలితాన్ని భగవదర్పణ చెయ్యి. చేసినప్పుడు కర్మ అవ్వదు. కర్మ చెయ్యనటువంటి జీవుడు ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. ఏదో కర్మ నిత్యం, ఏదో భోజనం చేయడం, పడుకోవడం, నిద్రపోవడం అన్నీ కర్మలే.
కాబట్టి ఈ కర్మని చెయ్యాలి. నిషిద్ధ కర్మలు మానేయి. విహిత కర్మలు చేస్తున్నప్పటికీ ఆ కర్మ యొక్క ఫలితం నీకు అంటకుండా ఉండాలి అన్నట్లయితే కర్మ యొక్క ఫలాన్ని సమర్పణ చెయ్యి. జ్ఞాన దృష్టితో చూడు కర్మను కూడాను. అప్పుడు అది జ్ఞానంగా పరిణమిస్తుంది. అప్పుడు స్వామివారు శంకరుల వారు చెప్పినటువంటి జ్ఞానాదేవత కైవల్యం నిజమవుతుంది అన్నారు. నాకు అత్యద్భుతం అనిపించింది. నాకు అలాంటి మహానుభావుల సమక్షంలో ఎన్నో ఇలాంటి ప్రశ్నలలో సమాధానాలు అలా దొరుకుతూ వచ్చాయి నా సాధనలో. నేను ఎప్పుడు పురస్చరణ హోమమో లేకపోతే ఏ హోమం చేసినా సరే మొట్టమొదటి గురుమండలానికి హోమం చేస్తాం. ఆ హోమం చేసినప్పుడు ఆదిశంకర నమ స్వాహ అని చెప్పి, లేకపోతే కళ్యాణ భారతీయ స్వాహ అని చెప్పి మా గురుమండలానికి స్వాహాకారంతో ఆహూతులు వేస్తున్నప్పుడు ఒకటే నమస్కారం పెట్టుకుంటా. నాకు మోక్షాన్ని తెచ్చేటువంటి అద్భుతమైన విషయాలు నాకు దర్శింపజేయి. నాకు ఆ వైపు నాకు మార్గం క్లియర్ చేయని చెప్పి కోరుకుంటూ ఉంటాను. అలాగే నాకు నా జీవితంలో ఎంతోమంది మహర్షులు మహాత్ముల యొక్క సాంగత్యంలో చాలా చాలా విషయాలు తెలుసుకోగలిగాను. ముఖ్యంగా కొత్తాన సిద్ధేశ్వరానంద భారతీయ స్వామి వారి దగ్గర చిన్నమస్తా మంత్రము, కాలభైరవ మంత్రము, మరి సిద్ధ గురుమండల మంత్రాలు, ఎన్నో మంత్రాలు వారి ద్వారా తీసుకుని ఎంతో సాధన చేశాను. మళ్ళీ స్వామివారి చెప్పిన జాడల్లో నడిచాను. వారు చిన్నమస్తని కూడా మోక్ష విద్యగా ప్రతిపాదించారు. చిన్నమస్త అంటే శిరస్సు ఖండించుకున్నది అంటే ఆజ్ఞాచక్రము యోగం, ఇది యోగశాస్త్రం. ఆజ్ఞాచక్రము పైన రుద్రగ్రంథి. రుద్రగ్రంథి అంటే పశుపతి, దాని పరిపాలకుడు ఈశ్వరుడు. పశుపతి పశువులను ఛేదించినట్టు పశుత్వాన్ని నశింపజేసి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి స్థానం అది. అక్కడ నరకబడింది తల. నరకబడితే సహస్రారం పరమేశ్వరుడి స్థానం కైవల్యం. అందుకని సహస్రారానికి చేరే యోగ సిద్ధాంతాన్ని, రుద్రగ్రంథి భేదనము అనేటువంటి సిద్ధాంతాన్ని చూపించేది, జ్ఞానాన్ని ఇచ్చాను అని చెప్పడానికే చిన్నమస్తా స్వరూపం అలా తల ఖండించుకున్నట్టు కనబడేది. ఇవన్నీ చూసిన తర్వాత నాకు నా సిద్ధాంతాలన్నిటికీ ఒక రూపురేఖలు వచ్చాయి. ఒక ఖచ్చితమైన మార్గం, నాకు కావలసిన మార్గం నేను ఎన్నుకోగలిగాను. మన భారతదేశం, హిందూ సంప్రదాయం చాలా విశిష్టమైనది. ఇందులో ఏ రూట్లో వెళ్ళినా భగవంతుని చేరచ్చు. ఒక్కొక్క గురువు, ఒక్కొక్క సాధకుడు తనదైన ఒక శైలి ఏర్పాటు చేసుకుంటాడు. ఒక గురువుని లేకపోతే ఒక మహర్షి లేకపోతే ఒక గొప్ప మహాత్మ ఆచరించిన దాన్ని కాపీ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఆయన అలా చేశారు కదా, నాకు కూడా అలా సిద్ధిస్తుందేమో అని కాదు. ఈ వ్యక్తికి పూర్వజన్మ సుకృతాలను బట్టి, వారు చేసుకున్న పాపకర్మల్ని బట్టి వీరికి వారికి ఓ నిర్దేశిత గమ్యము, ఒక మార్గము ఉంటుంది. ఆ మార్గాన్ని ఎవరికి వారు వెతుక్కోవాల్సిందే. కొంతవరకే మాత్రమే గురువులు, శాస్త్రాలు మనకి దారి చూపిస్తాయి. నాకు భగవంతుడు దర్శింపజేసిన మార్గం ఇది. జ్ఞానాన్ని, ఉపాసనాకాండాన్ని కలిపి నడిపించమన్నారు. అందుకని ఉపాసనాకాండలో నేను శ్రీ విద్యానుష్ఠానం, శ్రీచక్రార్చనలు, తర్వాత మా చండీ సప్తశతి హోమాలు, వనదుర్గా మహావిద్యా హోమాలు, ఇక దశమహావిద్యల సాధన, ఇలా వేరు ప్రక్రియలు ఉపాసనాకాండలో చాలా సాధన చేసుకోగలిగాను. ముఖ్యంగా గౌహతి, కామాఖ్య, తర్వాత మన కాళీమఠ్, హిమాలయాల్లో ఉన్న కాళీమఠ్, కేదార్, బదరి అలాంటి చోట్లకి వెళ్ళి అక్కడ ఉండి సాధన చేసి వచ్చాను. ఆ అనుభూతులు అద్భుతమైన అనుభూతులు. ఆ వాతావరణం అంతా కూడా ఒక రకమైన దివ్యమైన తరంగాలతో నిండి ఒక ఆనందాన్ని ఇచ్చింది ఆ సాధన. ఇక మిగతాదంతా కూడా నా ఇల్లే నాకు దేవాలయం. నా ఇంట్లోనే నా భార్య అందరూ సహకరిస్తారు, మా వాళ్ళందరూ ఉంటారు. చక్కటి సాధనలు చేస్తున్నాం. నా జన్మ ధన్యమైందని భావిస్తూ ఉంటాను. అంటే ఒక మంత్రాన్ని మీరు తీసుకున్న తర్వాత, అంటే ఇప్పుడు చిన్నమస్త మంత్రం గురుగారి దగ్గర తీసుకున్నారు, మన సిద్ధేశ్వర జగద్గురువులు వారి దగ్గర మీరు తీసుకున్న తర్వాత ఆ మంత్రం మనకి సిద్ధించింది అని మీకు ఎలా దాని గురించి తెలిసింది? మంత్రసిద్ధికి శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక విపరీతమైన ఆనందం. అదేంటంటే నిష్కారణంగా విపరీతమైన ఆనందం కలగాలి. ఒళ్ళు గగురు పడచాలి, శరీరం అంతా ఒక కంపనం రావాలి. ఇవన్నీ కూడా మంత్రసిద్ధికి చిహ్నాలు అని చెప్తారు. అయితే నేను చిన్నమస్తా మహావిద్య సాధన చేసేటప్పుడు మొట్టమొదట్లో నేను కామాఖ్య వెళ్ళి సాధన చేశాను. సాధన చేస్తున్న సమయంలో నాకు చాలా భయంకరమైన కళలు వచ్చాయి.
ఇక ఆనందం కలగాల్సింది పోయి భయం వేస్తుంది ఏమిటి అని భయం నాకు ప్రశ్న మొదలైంది. ఏమన్నా నాకు సిద్ధించట్లేదా, ఇది ఏమన్నా నాకు ఈ విద్య నాకు అరవణం కాని విద్య అని ప్రశ్న వచ్చి నేను మా స్వామివారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ స్వామి నాకు ఇలా కళలు వచ్చాయి స్వామి ఏం చేయమంటారు అని వారిని అడగడం. వారు లేదు ఈ విద్యలు కొద్దిగా అలాగని నీకు కొంత కనబడుతుంది మొదట్లోనూ, ఏం కాదు నువ్వు సాధన చెయ్యి, చేస్తుంటే అదే నీకు సాధ్యమవుతుంది అని నాకు మళ్ళీ బలం ఇవ్వడం. నేను మళ్ళీ విద్యను సాధన చేయడం. ముఖ్యంగా చండీ సప్తశతి హోమాలు చేస్తున్నప్పుడు చిన్నమస్తా మంత్రాన్ని ముందు వెనక సంపుటీకరణ చేస్తూ చండీ హోమాలు అవన్నీ చేయడం. నవరాత్ర దిశల్లో వాటిల్లో విశేష సాధనలు చేసిన తర్వాత నాకు ఆ దేవత చాలా ఆనందం వేసింది, చాలా ఆనందం కలిగింది. అయితే ఈ సమాజంలో ఆ దేవత రూపాన్ని చూడంగానే కొద్దిగా జనులందరూ వేరువేరుగా తీసుకుంటారేమో కానీ నాకు మాత్రం చాలా ఆనందం ఇచ్చినటువంటి మహావిద్య చిన్నమస్తా మహావిద్య. నేను శ్రీ విద్యా ఉపాసకుడిని ప్రధానంగా మహాత్రిపుర సుందరి సాధన అయినప్పటికీ దశమహావిద్యల్లో నేను ఇష్టపడింది చాలా చక్కగా నాకు ఫలించిన విద్య ఏమిటంటే చిన్నమస్తా మహావిద్య. అది కేవలం నాకు ఆ ఉపదేశం ఇచ్చి నన్ను నడిపించినటువంటి జగద్గురువులు శ్రీ 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 కొట్టాళ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారే కారణం. వారు ఇచ్చినటువంటి ఆ అద్భుతమైన మంత్ర సాధనలో నేను పండిపోయాను, ఆనందపడుతున్నాను. నేను వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా నేను తీరనటువంటిది. అందుకే నేను చిన్నమస్తా మహావిద్య మీద ఒక పుస్తకం తయారు చేశాను, సంకలనం చేసి అది వారికే అంకితం చేశాను. వారికి పర్సనల్గా వెళ్ళి వారికి సమర్పణ చేసి వచ్చాను. సాధన వారు చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉంటారండి, ఎక్కువ మంది చేస్తుంటారు. కానీ దాన్ని ఒక గ్రంథస్థం చేసి, అంటే దీనిలో చాలా వరకు బీజాక్షర మంత్రాలతో కూడినటువంటి సాధన ఉంటుందండి. అలాంటి దాన్ని గ్రంథస్థం చేసినప్పుడు ఎలా చేయాలి, మీకు ఆ భావన ఎందుకు కలిగింది, అప్పుడు ఏమన్నా అనుభూతులు ఏంటి, అసలు మీకు అడ్డంకులు ఏమి రాలేదండి? అంటే అమ్మవారి దగ్గర నుంచి కూడా చాలా అడ్డంకులు వస్తాయి ఇలాంటి విద్యను బయటికి చెప్పేటప్పుడు అంటుంటారు. అవును, గ్రంథస్థం చెయ్యాలని ఎందుకు అనిపించిందంటే ప్రధానంగా నేను ఆ విద్య ఉపాసన చేస్తున్నప్పుడు ఇది ఒక దివ్యమైన విద్య, ఇది అసామాన్యం, ఎవరికి సాధ్యమయ్యేది కాదు. ఇది ప్రతివాడు పొందవలసింది, తెలుసుకోవాల్సింది. ఇది బయట కనబడుతున్నటువంటి ఆ రూపాన్ని చూసి భయపడేటువంటి స్థితి లాంటి విద్య కాదు ఇది. ఇది వైదికాచారంలోనూ తయారు చేసుకోవచ్చు. అయితే చాలామందికి తెలియటల్లా. అందుకని ముఖ్యంగా ఏంటంటే నా స్నేహితులు, నాకున్నటువంటి చుట్టుపక్కల పరంపర, నా గురువు గారి శిష్యులు, మా దగ్గర ఉన్న వారు అందరికీ కూడా తెలియచేయాలనే ఉద్దేశంలో ప్రధానంగా నేను ముందు పుస్తకం తయారు చేయాలని కోరిక కలిగింది. వీరందరికీ కూడా నేను ఎడ్యుకేట్ చేసినట్టు అవుతుంది, వీరందరూ కూడా మంచి సాధకులుగా తీర్చిదిద్దవచ్చు అని. ఆ ప్రయత్నంలో నేను చేస్తూ ఉండగా చివరికి ఒక స్థాయిలో ఒక సమయంలో ఏమనిపించిందంటే ఎవరికైతే భగవతి అనుగ్రహం ఉంటుందో వారికి విద్య చేరడంలో తప్పేం లేదు. మిగతా వారికి ఈ గ్రంథం అందినా కూడా వాళ్ళ ఇళ్లల్లో ఉండేటువంటి వీటిలో షోకేసుల్లోనూ బీరువాల్లోనూ పెట్టుకుంటారు తప్ప వాళ్ళు చదవరు. ఎందుకంటే అనుగ్రహం లేదు, అమ్మ అనుగ్రహం. అందుకని దీని గురించి నేను తాపత్రయపడే భయపడో ఎవరికో చెందకూడదనో ఇలాంటి భావాలు ఏం లేవు. ఇంకోటి ఇది నా సొంతం కాదు, గురువుగారు ఇచ్చారు, సాధన చేశాను, తెలుసుకున్న అంతటిని గ్రంథస్థం చేశాను. 10 మందికి వెళ్తే ఎవరైనా సాధకులు ఉపయోగపడితే నేను ధన్యుణ్ణి అవుతాను అనే ఉద్దేశంలో ఈ పుస్తకాన్ని వేద్దామని మొత్తానికి ప్లాన్ చేయడం జరిగింది. అనుకోకుండా VGS నుంచి రామారావు గారు రావడం, వారు చూసి నేను వేస్తానండి ఈ పుస్తకం అని చెప్పి వారు అనడం, అలా అనుకోకుండా పుస్తకం ఒక రూపానికి వచ్చి ప్రింట్ అయ్యి బయటకు వచ్చింది. రాగానే నేను మళ్ళీ స్వామివారి దగ్గర వెళ్ళి తిరుపతి వెళ్ళి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి నమస్కారం పెట్టి వారికి సమర్పణ చేసి వచ్చాను. అక్కడితో నా కర్తవ్యం అయింది అనుకున్నాను. మా మాతాజీ బోధానంద సరస్వతి అమ్మగారు ఉండేవారు, చెప్పాను గతంలో. వారు ఒకసారి మలయాళంలో చిన్మయస్వామి వారి గురువుగారు రాసినటువంటి లేఖలని తర్జుమా చేయాలి అని వారు పంపించారు. చిన్మయ మిషన్ వాళ్ళు పంపించారు, అమ్మగారికి పంపించారు. పంపిస్తే అమ్మగారు, ఆవిడ మలయాళీ, యాక్చువల్గా కేరళ, ఆవిడ పాలఘాట్ నుంచి వచ్చారు. ఆవిడకి తెలుగు అంత సవ్యంగా నడవదు. అందుకని ఉమాశంకర్ నేను అర్థం చెప్తాను, నువ్వు తెలుగులో చక్కటి భాషలో రాయి, మన ఇద్దరం కూర్చుని దీన్ని తర్జుమా చేసి పంపించాలి అన్నారు. సరే అని ఇద్దరం కూర్చున్నాము. ఆ అమ్మగారు చెప్తుంటే నేను దాన్ని మళ్ళీ కాస్త చిన్న చిన్న రిఫైన్మెంట్స్ చేసి మొత్తానికి ఆ లేఖలన్నీ తెలుగు ట్రాన్స్లేట్ చేసాము. 22 లేఖలు 25 లేఖలు ఉన్నాయి.
ఆ చేసిన తర్వాత వాటిని వీళ్ళు భీమవరం చిన్మయ ఆశ్రమం వాళ్ళందరూ కూడా బుక్స్ కూడా ప్రింట్ చేశారు. అయితే అప్పుడు అమ్మగారు చెప్పారు, గురువులు నిర్ణయిస్తారయ్యా ఈ పని చేయడానికి ఇతను సమర్థుడు, ఇతని ద్వారా ఈ పని జరగాలి అని గురుమండల ఆదేశం. మన వరకు ట్రాన్స్లేషన్ కోసం ఇంతకాలం ఎదురు చూడక్కర్లా. ఇవి తపోవన్ మహారాజు వారు రాసిన లెక్కలవి. ఆ తపోవన్ మహారాజు వారు వెళ్ళిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల సమయం ఎదురు చూడాల్సిన పని లేదు. ఎదురు చూశాయి, మన దాకా వచ్చాయి అంటే ఎవరికి అవకాశం లేదు. మన దాకా అట్టపెట్టి మనని వాడుకున్నారు. వారు ఇచ్చిన ఆజ్ఞను మనం పరిపాలించాలి అని చెప్పారు. అలా నాకు ఇందులో లలితా సహస్రం కూడాను ఆదిశంకర్ల వారు భాష్యం రాస్తానంటే అమ్మవారు వద్దండి, లలిత త్రిశతికి రాయమంది. సహస్రనామానికి భాష్యం రాసే మహానుభావుడు పుడతాడయ్యా, నువ్వు వద్దు అంటే తర్వాత భాస్కర్ రాయలు గారు వచ్చి లలితా సహస్రనామ భాష్యం రాశారు. ఇలాంటివి నేను కొన్ని చూసినప్పుడు అనిపిస్తుంది నాకు, అవును ఇది ఖచ్చితంగా నిజం. కొంతమంది ఈ భూమి మీద కొన్ని పనులు చేయడం కోసం నియోగింపబడతారు గురుమండలం చేత. కుత్తాళ సిద్ధేశ్వరానంద భారతి మా స్వామివారు చెప్పే మాటలు కూడా ఇవే. అలా వినియోగింపబడే సమయం వచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకుని జన్మ ధన్యం చేసుకోవడం మన అదృష్టం అనుకోవాలి. అలాగే నేను చిన్నమస్తా గ్రంథాన్ని చేయడంలో కానీ ఇవన్నీ కూడా నన్ను నియోగించారు అనే ఉద్దేశంలో చేశాను. దశ మహావిద్యల్లో ఒక అమ్మవారు కదండి. దశ మహావిద్యల్లో కాళీ తారా చిన్నమస్త త్రిపుర భైరవి బగళాముఖి మహాత్రిపుర సుందర షోడశి కమలాత్మిక మాతంగి మొత్తం దశ మహావిద్యల్లో వస్తాయి. వాటిల్లో కాళీ కులంలో వచ్చేటువంటి ఐదు మహావిద్యల్లో చిన్నమస్త ఒక కాళీ 100 కొద్ది రూపాలు ఉన్నాయి. అందులో చిన్నమస్తనే చెన్నకాళి అంటారు. ఆవిడ కాళీ కులంలో ఉన్నటువంటి దేవత. ఈ 5 దేవతలు కాళీ కులంలో ఉన్నాయి. త్రిపుర సుందరీ కులంలో ఒక 5 దేవతలు, అది సుందరీ కులం ఉంటాం. ప్రధానంగా నాది శృంగేరి విరూపాక్షపీఠ సంప్రదాయం, కళ్యాణానంద భారతి సంప్రదాయస్తుడని. నాకు మహాత్రిపుర సుందరి ఉపాసన ప్రధానం. దశ మహావిద్యల సాధన ద్వారా నా మహాత్రిపుర సుందరికి సమర్పణ చేస్తే నా దేవత సంపూర్ణ శక్తియుక్తులతో ఉంటుంది. దశ మహావిద్యలలో తక్కిన 9 విద్యలని కూడా సాధన చేస్తే త్రిపుర సుందరి యొక్క అంగాలు బలమవుతాయి. అందుకనే మనకు ఉపాస్య దేవతతో పాటుగా ఆ దేవతయే మిగతా అవతారాలు. మామూలుగా దీని గురించి పురాణ కథ ఏంటంటే దశ మహావిద్యల ఆవిర్భావం ఒకనొక సన్నివేశంలో అమ్మ కోపించి తను ఒక్కసారిగా 10 అవతారాలు ఎత్తి 10 దిక్కుల్లో నిలబడిందిట. ఈశ్వరుడు ఒక్కసారి ముచ్చిపోయి ఎవరితో దేవి ఈవిడెవరు అంటే నా యొక్క అవతారాలే అని చెప్పిందిట. అందుకని అమ్మ యొక్క 10 అవతారాలు ఒక్కసారి ఆవిర్భవించాయి. కాకపోతే వారికి ఇష్టమైన తిథులని ఏమంటారంటే జయంతులు అంటారు. అందుకని కాళీ జయంతి లేకపోతే చిన్నమస్తా జయంతి వేరు రోజుల్లో వస్తాయి. వచ్చిన అవి జయంతులు అనేవి దానికి ఇష్టమైనటువంటి రోజులు తిథులు అని లెక్కే తప్ప ఆ దేవత ఆ రోజు ఆవిర్భవించిందని మాత్రం అర్థం కాదు. ఈ 10 దేవతలు ఒక్కసారి ఆవిర్భించాయి, ఒకే దేవత యొక్క అంశాలు. అందుకని మనం ఏ దేవత రూపంలో ఆరాధన చేసినా రూపం మారిందే కానీ అసలు ఉన్నటువంటి విషయం అదే, ఆ దేవతే. కాబట్టి త్రిపుర సుందరిని ఆరాధన చేస్తూ తక్కినటువంటి మహావిద్యలని కూడా ఆరాధన చేసి ఆవిడకి సమర్పణ చేయాలి. సమర్పణ చేస్తే అప్పుడు ఆ దేవత చాలా సంతోషిస్తుంది. ముఖ్యంగా శంబళ అనే గ్రామం గురించి మీరు గతంలో విని ఉంటారు, ఎప్పుడైనా చెప్పు మహాత్ములు మాట్లాడుతూనే ఉంటారు. జ్ఞానగంజ సిద్ధాశ్రమం. ఆ జ్ఞానగంజ సిద్ధాశ్రమంలోకి ప్రవేశం కావాలి అన్నట్లయితే ఏవేని 2 మహావిద్యల్ని గట్టిగా ఉపాసన చేయాలి. అది ప్రాథమికమైనటువంటి అర్హత అని చెప్పబడింది పెద్దమ్మ మహాత్ములు చెప్పిన మాటలు. అందుకని 2 మహావిద్యలు ఉపాసించాలి. కాబట్టి దశ మహావిద్యలు అనేవి అనుసృతంగా ఉపాసింపబడుతున్నటువంటి విషయాలే మంత్రశాస్త్రంలో. ఇది కొత్త విషయం కాదు. కాకపోతే చాలా రోజులు మరుగున పడింది. కుత్తాళ స్వామి వారు జగద్గురువులు శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీయ స్వామి వారు ద్వారా ఇది ప్రాచుర్యం చెందింది. అలాగే ఉత్తర భారతదేశంలో నారాయణదత్త శ్రీమాలి అని ఒక మహానుభావుడు, వారి ద్వారా మంత్ర విద్యలన్నీ చాలా విశేషంగా ఆదరణకు నోచుకున్నాయి. మధ్యకాలంలో కొంతకాలం ఈ విద్యలన్నీ మరుగున పడిపోయినాయి. మరలా తిరిగి ఈనాడు మరలా సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు అంటే మా స్వామివారి ద్వారా బయట ప్రపంచానికి ఈ విద్యల గురించి తెలుస్తోంది.
కాబట్టి మనం అది ఉపాసన చేయవలసినటువంటి మహావిద్యలు. ఏ విద్య తక్కువ కాదు, అన్ని విద్యలు చేయవలసిందే. అంటే ఎంతో ఈ ఉపాసనా క్రమంలోనండి చాలా వరకు కూడా ఈ బ్రహ్మచర్య నిష్టలు ఇవన్నీ చాలా రకాలు ఉంటాయి కదండి. అంటే ఇది మరి గృహస్థులో ఉంటూ ఇది చేయడం కరెక్టేనంటారా? తద్వారా మీకు అన్ని ఇబ్బందులు ఏమైనా ఎదురైనాయండి కుటుంబ పరంగా? ఈ మాటకు వస్తే ఇక అసాధ్యము దుర్లభము అనే పాట మంత్రశాస్త్రంలో లేనే లేదు. ప్రతిదీ సాధ్యమే. మన మనస్సుకి ఇష్టమయ్యి మనం చెయ్యాలని సంకల్పం మనం ఎంత గట్టిగా ఉన్న రోజున తప్పనిసరిగా చేస్తే. అందులో ముఖ్యంగా ఈ సాధనల్లో పురశ్చరణ అనేటువంటి ప్రత్యేకమైన విషయం ఉంటుంది. అది 21 రోజు 40 రోజులు మండల దీక్ష పెట్టుకుని ఆ 40 రోజులే ప్రధానంగా మేము ఏంటంటే బ్రహ్మచర్యము, త్రికాల స్నానములు, అలా త్రికాల మంత్ర జపము, సమభాగ జపం. ఒక పూట పొద్దున్న ఎంత చేస్తాం, మధ్యాహ్నం అంతా, రాత్రి అంతా, అంటే 3 కాలాల సంధ్యావందనం చేసిన తర్వాత 3 కాలాల్లో సమభాగ జపం చేస్తాం. రాత్రికే భోజనం ఏకభుక్తంగా ఉంటాం. ఈ నియమాలు మనకి కార్తీక మాసంలో మామూలుగా ఈశ్వరుడికి చేస్తూ ఉంటారు అందరూ. ప్రతి గృహస్థు చేస్తాడు కార్తీక మాసంలో చాలా సామాన్యంగా. అవే విషయాల్ని మేము మంత్ర సాధనలో వాడతాం. అలా చేసి 40 రోజులు పూర్తవగానే దశాంశం హోమ తర్పణ మార్జన భోజనాదులన్నీ కూడా నిర్వహిస్తాం. అందుకని ఇది పెద్ద కష్టమైన విషయం అయితే కాదు. కొత్తగా ఇందులో ప్రవేశించిన వాళ్ళకి ఏదైనా కొద్ది రోజులు కష్టం అనిపించినా అలవాటు పడిపోతే చాలా తేలిగ్గా ఉంటుంది. అలా అని ఎల్లవేళలా ఇలాగ బ్రహ్మచర్యాలు ఇవి ఆచరిస్తూ బతకమని ఏం చెప్పలేదు. నేను ప్రతిరోజు ఎంతో కొంత మంత్రానుష్ఠానం చేసుకుంటూ జన్మాంతం చెయ్యాలి. భగవంతుడు మీరు ఇలా ఉంటేనే నేను పలుకుతాను, మీరు ఇలా చేస్తే నేను పలకను, లేకపోతే మీకు ప్రతికూలత చేస్తాను అని ఎక్కడా చెప్పడు. భగవంతుడు తన భక్త వాత్సల్యుడు. ప్రేమతో దగ్గర చేర్చుకుంటాడు. తండ్రి బిడ్డలను లేకపోతే తల్లి బిడ్డలను ఎలా దగ్గరికి తీర్చుకుంటుందో అలా వాత్సల్యంతో ప్రేమతో మనల్ని పోషించేవాడు భగవంతుడు. భగవంతుడిని మనం ఏ దెయ్యం కింద, భూతం కింద, పిశాచం కింద, రాక్షసుల కింద చూడాల్సిన పనే లేదు. సర్వవేళ సర్వావస్థలందు భగవన్నామస్మరణ, దేవతా మంత్ర సాధన ఎప్పుడు చేయవచ్చు. ముఖ్యంగా మానసిక సాధన. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు. బాహ్యంలో చేసేదానికంటే కూడా అంతర్ముఖంగా చేసేటువంటి విద్య తొందరగా ఫలిస్తుంది. ఆ అంతర్ముఖ సాధనలకి ఎటువంటి బాహ్యమైనటువంటి శుచి శుభ్రతలతో పని లేదు. రైల్లో ప్రయాణం చేస్తాం, లేకపోతే బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాం. అక్కడ శుచి శుభ్రత ఏముందనే ప్రసక్తే లేదు. సమయం అయ్యేసరికి మా నిత్యకృత్యమైన సంధ్యావందనం పారాయణ చేయడం, చెయ్యాల్సిన సమయం వచ్చేసరికి దేవతా సాధన చేస్తూ ఉండడం, మనసులో నిరంతరం దేవతా సాధన. అది పరిపక్వతనిస్తుంది. అది ప్రత్యేకంగా కూర్చుని మడి తడి చేయాల్సింది చేస్తాం. అది చేసేటప్పుడు అలా చేస్తాం. మిగతా కాలాల్లో ఇలా చేస్తాం. ఏదైనా సర్వవేళల్లోనూ పరమాత్మ ధ్యాస వదిలిపెట్టకుండా చేయడం ప్రధానం. అందుకని మాకైతే ఏ ఇబ్బంది కనిపించదు. చాలా జీవితంలో సహజంగా నడిచిపోయే ప్రక్రియ మంత్రానుష్ఠానాలు, దేవతా సాధనలు. అంటే ఈ దశమహావిద్యల్లో అమ్మవారి రూపాల్లో నుండి చిన్నమస్త అమ్మవారు మీరు ఉపాసన చేస్తున్నారు, వారి మంత్ర. కానీ మిగతా 9 మంది అమ్మవార్ల గురించి వారు మనకు దర్శించే రూపాల వెనుక ఉన్నటువంటి ఆధ్యాత్మిక కోణం ఏంటి అనేది మీరు? ముఖ్యంగా మాది శ్రీ విద్యానుష్ఠానం మహాత్రిపుర సుందరి. మహాత్రిపుర సుందరి 3 మార్గాల్లో, ఒకటి బాలా త్రిపుర కింద, రెండోది లలితా త్రిపుర కింద, 3 మహాత్రిపుర, 3 స్థాయిలు. అన్ని త్రికోణాకృతిలో పూజన చేస్తాం. ముఖ్యంగా బ్రహ్మగ్రంథి విభేదిని అంటారు. బ్రహ్మగ్రంథి అంటే ఆ యోగపరంగా మూలాధార స్వాధిష్టానాల పైన ఉండేది బ్రహ్మగ్రంథి. బ్రహ్మగ్రంథి దగ్గర మీకు స్వాధిష్టాన చక్రం, స్వాధిష్టాన చక్రంలో ఉండేటువంటి బీజాక్షరాలు 6 దళాల పద్మం. అది స్వాధిష్టానం. 6 దళాల మీద బాబ్బ మా యారా లా 6 అక్షరాలు ఉంటాయి. అంటే బా నుంచి లా వరకు ఉంటాయి. అదే మీరు బాలా అనుకోవచ్చు. బాలా త్రిపుర సుందరి అంటే అక్కడే ఆవిర్భావం. అక్కడ మొట్టమొదటి శ్రీ విద్య మూలాధార కుండలిని బయలుదేరంగానే మొట్టమొదటి గ్రంథి బ్రహ్మగ్రంథి. అది బాల. బాల సాధన చేస్తే బ్రహ్మగ్రంథి తొలగిపోతుంది, విడిపోతుంది. ముఖ్యంగా చండీ సప్తశతిలో కూడా ప్రథమాధ్యాయం కాళీ సంబంధమైంది. చీకటి రాత్రి దేవత. రాత్రి సూక్తం ముందు పారాయణ చేస్తాం. ఆ తర్వాత ఆ చీకటిలో బ్రహ్మగారు కూర్చునున్నారు. విష్ణువు బొడ్డులోంచి బయటకు వచ్చి విష్ణువు నిద్రపోతున్నాడు. ఆ సమయంలో ఆ చీకటిలో ఉన్న మధుకైటబులు అనేటువంటి రాక్షసులు ఉద్భవించారు విష్ణువు యొక్క చెవి గులుము నుంచి.
వచ్చి వారు ఏం చేయలేదు, రాక్షసులు కదా వారు. బ్రహ్మగారు కనబడ్డాడు 3 తలల మనిషి, అదే దేవత. సరే ఈయన ఎవరో ఉన్నాడు, ఈయన మీద యుద్ధానికి వెళ్దామని ఆ బ్రహ్మగారి మీద యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు రాత్రి దేవతని ఆయన ఆరాధన చేస్తారు బ్రహ్మగారు. రాత్రి దేవతకి సంబంధించిన స్తోత్రం ప్రథమాధ్యాయంలో ఉంటుంది, చండీ సప్తశతి ప్రథమాధ్యాయంలో. ఆ ఆరాధన వల్ల ఆ దేవత మేలుకొల్పి ఆ విష్ణువుని మేలుకొల్పుతుంది. విష్ణువు లేచి యుద్ధం చేస్తాడు కొన్ని వేల సంవత్సరాలు. అప్పుడు వాళ్ళ అంతం జరుగుతుంది అనుకోండి. ప్రథమ చరిత్రలో ఉండేటువంటి విషయం అది. అంటే మూలాధారం చీకటి చక్రాలు, మూలాధార స్వాధిష్టానాలు చీకటి చక్రాలు, కొద్దిపాటి వెలుగు వస్తూ ఉన్న చక్రాలు. అందుకని అక్కడ ఏంటంటే బాలా త్రిపుర సుందరిగా ఉంటుంది. అరుణ కిరణ జాలే రంచిత సావకాశ విస్తృత జప పటీకా పుస్తకాభీతి హస్త ఇతరకర వరాఢ్య ఫుల్ల కల్హార సంస్థ నివసతుహతి బాలా నిత్య కళ్యాణశీల అంటారు. బాలని అనుష్ఠానం అప్పుడే అరుణ కిరణ జాలములతో ఉంటుంది, ఎర్రని కాంతులతోటి. బ్రహ్మగ్రంథి అక్కడ వివేదనం జరిగిన తర్వాత పైన మణిపూర అనాహత చక్రాలు, మణిపూర అనాహత చక్రాల పైన ఉండేటువంటిది విష్ణు గ్రంథి. అందుకని ఇది మనకి చండీ సప్తశతిలో ముఖ్యంగా ఏంటంటే 2, 3, 4 అధ్యాయాలు మహాలక్ష్మి చరిత్ర. మహాలక్ష్మి చరిత్ర చదివితే విష్ణు గ్రంథి భేదనం జరుగుతుంది. ఆయన పతియే కదా లక్ష్మి యొక్క పతి, అలాగా విష్ణు గ్రంథి భేదనం జరుగుతుంది. ఇక పైన విశుద్ధి ఆజ్ఞ, ఈ చక్రాల పైన రుద్రగ్రంథి. హృదయ స్థానంలో ఉన్న చక్రం అనాహత చక్రం. అనాహత చక్రంలో 12 దళాల పద్మం ఉంటుంది. కాది ఠాంత వర్ణమయం, కఖ గఘ 5, చ 5, టా ఠ 12 అక్షరాలు. కవర్గ్ చవర్గ్ తర్వాత టాఠ అనే 2 అక్షరాలు కలిపి 12 అక్షరాలు అనాహత చక్రం మీద ఉంటాయి. ఈ అనాహత చక్రం కాది ఠాంతవర్ణమయం కాబట్టి మనకి శివానంద గురువులు ఒక ఆయన మనకు గతంలో మహర్షి శివానంద గురువులు చెప్తారు, అది కఠయోగము అంటారు. అనాహత చక్రాన్ని కఠయోగం అంటారు. దాని నుంచి కఠోపనిషత్తు వచ్చింది. కఠోపనిషత్తునే కాఠ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, కాది ఠాంతవర్ణమయమైన అనాహత చక్రంలో, హృదయ స్థానంలో ఉన్న అనాహత చక్రంలో ఈశ్వరుడు కొలువై ఉంటాడు. పరమాత్మ లింగ రూపంలో ఉంటాడు పరమాత్మ. అందుకని ఆ పరమాత్మను గురించినటువంటి శాశ్వతత్వాన్ని పొందడానికి నచికేతుడు యమధర్మరాజుతో చేసిన విషయం కాబట్టి ఇది కఠయోగము, కఠచక్రము, లేదా కఠోపనిషత్తు అన్నారు ఆయన. అద్భుతం, మహర్షులు చూపించిన మార్గాలు ఇవన్నీ. ఆ పైన ఉండే విష్ణు గ్రంథి భేదనం జరిగితే అది మహాత్రిపుర సుందరి, హృదయ స్థానంలో మహాత్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి. ఈ లలితా త్రిపుర సుందరి దాటిన తర్వాత విశుద్ధి ఆజ్ఞాచక్రాలు. ఆజ్ఞాచక్రం జ్ఞానస్థానం. ఈ పైన ఉన్నటువంటి పశుతుల్యం మన రుద్రగ్రంథి ఈశ్వరుడు స్థానం. ఈ రుద్రగ్రంథి భేదనం జరగడంతో సహస్రారంలో మహాకామేశ్వరి అంకనిలియ మహాకామేశ్వరి అంబ, మహాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, ప్రతాపభారతి, పరదేవత, అలాంటి ఆ దేవతని సాధ్యం చేసుకోవడం జరుగుతుంది. ఆ అమృతము శరీరం అంతా తడిసి 72,000 నాడులు తడిసి యోగి అమృత తుల్యుడవుతాడు. ఆ మహాత్రిపుర సుందరిని చేరడమే కుండలిని యోగం. మూలాధారం కింద ఉన్న అకుల పద్మంలో ఉన్న కుండలిని శక్తి ప్రచోదన జరిగి సహస్రారానికి చేరడమే ప్రధానం. ఈ శక్తి అంతా ఇదంతా కూడా మన బాల, లలితా త్రిపుర సుందరి, మహాత్రిపుర సుందరి అనేటువంటి దేవతా విద్యల సాధన ద్వారా యోగి తన పరిపూర్ణుడిగా మారుతాడు. అందుకని ఇది 3 కూటములతో ఉన్నటువంటి విద్య, శ్రీ విద్య ఉన్నటువంటి గ్రంథులని హ్రీంకారంతో ఛేదన చేస్తాం. అందుకనే సౌందర్యలహరిలో శివశక్తి కామ క్షితిరధరవి శీతకిరణ స్మరో హంసశక్రష్ట పరంపరామార హరయ అమీ హృల్లేఖాభిస్తిసృభిరవసానేషు ఘటితా భజంతే వర్ణాస్తే తవ జనని నామా వయవతాం అన్నారు. 32వ శ్లోకం వస్తుంది సోదరులు. అందులో అమ్మా నీ యొక్క 3 కూటములకి చివరిలో హృల్లేఖలు, 3 హృల్లేఖలు అంటే హ్రీంకారాలు చేరడం ద్వారా నీ యొక్క మంత్రం అవుతోంది తల్లి అని అసలు మంత్రాన్ని వేరు భాషలో చక్కగా ప్రజలకు అందించారు శంకరాచార్యులు. యథాతథంగా మూలమంత్రాన్ని ఉపదేశం పొందలేని వాళ్ళు సాధన చేసుకోవడానికి లలితా త్రిపుర సుందరి మంత్రాన్ని వేరొక భాషలో ఇచ్చారు. మనకి తేలికైన భాషలో సాధన చేసుకోవడానికి శ్లోక రూపంలో ఇచ్చారు. అంటే 3 హ్రీంకారాలు 3 గ్రంథుల భేదనానికి ఉపయోగపడతాయి మాయాస్వరూపిణి. ఇక బగళా శక్తి అంటే త్రిపుర సుందరి యొక్క వేరొక రూపం, అంతే, భేదం ఏం లేదు.
అయితే వాక్స్తంభనానికి ఉపయోగపడేది గతిస్తంభనం, మతిస్తంభనం, పరేషాం గతిస్తంభనం, సమస్త స్తంభనాలకి వాడబడే విద్య బగళాముఖి. కొన్నిసార్లు భౌతికంలో కొన్ని పరిస్థితుల్లో కావాల్సి వస్తుంది. అలాంటప్పుడు సాధనలో యోగి తన సమర్థుడై ఉండాలి. ఆ సమర్థత కోసం చెప్పబడింది బ్రహ్మాస్త్ర విద్య. బగళాముఖి బ్రహ్మాస్త్ర స్వరూపిణి. బ్రహ్మాన్ని చేరడానికి వాడే విద్యగా కూడా బగళాముఖిని మహాదేవతని వాడచ్చు, తప్పే కాదు. బ్రహ్మ విద్య, అది కూడా బ్రహ్మ విద్య. మాతంగి మనకి విద్యనిచ్చేటువంటి దేవత, ఆవిడ సకల వశీకరణ దేవత. అలాగే కమలాత్మిక సర్వ సౌభాగ్యాలను సంపన్నతను ఇచ్చేటువంటి దేవత. మనలో ఉండే జ్ఞానం కూడా సంపదే. మనం ఏమి కోరుకుంటే అది ఇస్తుంది. ఆవిడ మనకి మోక్షాన్ని ఇచ్చేటువంటి దేవత. మీరు తక్కిన ఏ దేవతలైనా చూడండి, ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లేక మిగతా దేవతలు ఎవరిని అడిగినా వాళ్ళు మోక్షాన్ని ఇవ్వలేరు. ఎందుకంటే ఆ బ్రహ్మలోక భువన పునరావర్తినో అర్జున అని చెప్పి భగవద్గీతలో చెప్తున్నారు. బ్రహ్మలోకం వరకు ఉన్నటువంటి సమస్త లోకాలు కూడా పునరావర్తిన, తిరిగి మళ్ళీ పుడతాయి, మళ్ళీ పోతూ ఉంటాయి. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శాశ్వతులు కారు. మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి దేవతలు ఎవరున్నారు అంటే కేవలం మహాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, మన దశమహావిద్యాదేవతలు తప్ప వేరొక మార్గం లేనే లేదు. అందుకని ఈ దేవతలను ఆరాధించినప్పుడు మనకి ఆ మోక్షం లభిస్తుంది. కాబట్టి ఈ సర్వశక్తులు ఏకమే. ఏ రూపంలో చూసిన కాలస్వరూపిణి. కాలము మింగడమే తప్ప నిన్న జరిగిపోయిన రోజును మళ్ళీ తీసుకురాలేం. అందుకని కాళీ తన నాలికనే బయటకు చాపి మింగుతూ ఉంటుంది కాలాన్ని మింగుతోంది. కాబట్టి కాళీ స్వరూపంగా చెప్పాం, కాళీ అన్నాం. చీకటిలో ఆవిర్భవించిన దేవత ఆవిడ కాళీ. అదే తార విద్యాదేవత. ఆవిడని తారాదేవిని మనం ప్రత్యేకంగా నీల సరస్వతి అని సంబోధిస్తాం. నీల సరస్వతి తారలో ఒక భాగం. తార విద్యాదేవత. బ్రహ్మ విద్యను పొందాలంటే తార ఉపాసన చేయాల్సిందే. తారా సాధన లేకుండా బ్రహ్మ విద్యను పొందడం సాధ్యం కాదు. అది శ్రీ విద్యా ఉపాసకుడైనా కూడా ఎంతో కొంత తారా సాధన చెయ్యవలే. ఇది ఒక రహస్యం. ఆ గురువులు చెప్పేటువంటి మార్గం ఇది. చిన్నమస్త ఆవిడ జ్ఞానప్రదాయిని. ఇక త్రిపుర భైరవి ఆవిడ సాక్షాత్తు ఆనంద భైరవుడు, ఆనంద భైరవి ఎలాగో మా మహావిద్య త్రిపుర సుందరి ఎట్లాగో త్రిపుర భైరవి. భరణం రమణం వమనం చేసేటువంటి ప్రధాన శక్తి భైరవి. భైరవుడు భైరవి రెండూ కావాల్సినవే. అలాగా ఈ విద్యలన్నీ దశమహావిద్యలు సంపూర్ణంగా ప్రతి మహావిద్యకి కూడా చాలా ఉన్నతత్వం, బ్రహ్మ విద్యా ప్రదాయకమైనటువంటి గొప్పతనం ఆపాదింపబడి ఉన్నది. సాధకులు పొందుతున్నారు, సాధించారు. అందుకని ఈ విద్యలన్నీ సాధన చేయాల్సిందే. అంటే మీరు ఈ ఉపాసనలో ఈ సాధనలు చేసేటప్పుడు మీకు కలిగినటువంటి అనుభవాలని కాస్త మాతో పంచుకొని గురుగారు. ఎందుకంటే రేపొద్దున ఎవరైనా ఈ సాధన మార్గంలో ఉన్నవారు వారికి వచ్చే అనుభూతులు కానీ అనుభవాల్లో కానీ భయభ్రాంతులు కాకుండా ఉండాలి. లేదంటే ఈ వచ్చే వాటిని చూసి ఇంకా ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, వాటిని ఏ విధంగా మనసు లోపలికి తీసుకోకూడదు అనే విషయాలు కాస్త. ఖాళీ సాధన చేసినప్పుడు కొంత భయంకరమైన కళలు రావడం మొదట్లో సంభవిస్తుంది. కానీ క్రమక్రమంగా అది డైల్యూట్ అయ్యి దేవతానుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా నేను చిన్నమస్తా సాధన చేసినప్పుడు నాకు అంతా అలాగే భయంకరమైన కళలు వచ్చేవి. ఏదో ఒక అగ్నిహోత్రం, నేను హోమం చేస్తున్నాను, ఒక కపాలం వచ్చి అక్కడ నుంచి నిలబడ్డట్టు, అగ్నిహోత్రం పైన నిలబడి ఒక్కసారిగా బళ్ళును వదిలేనట్టు, ఎవరో ఒక వ్యక్తి వచ్చి అక్కడ పడిపోవడం, నేను మంత్రాన్ని అభిమంత్రణ చేయంగానే ఆయన సజీవుడే లేచి కూర్చోవడం, నేను మంత్రం ఆపంగానే ఆయన పడిపోతూ ఉండడం, ఇలా ఏవేవో చాలా రకరకాల పరీక్షల్లాగా నాకు వస్తుండేవి, కళలు వస్తుండేవి. అయితే అవన్నీ కూడా మంత్రం సిద్ధించడానికి చూపిస్తున్న మార్గమే అని స్వామివారు నాకు చెప్పారు. అందువల్ల నేను ధైర్యంగా స్వామివారు చెప్పారు, నాకు మంత్రం ఇచ్చింది ఆయన, నన్ను కాపాడేది ఆయన. అందుకని గురుముఖత పొంది చెయ్యాలి తప్ప మన సొంతంగా సాధన చేస్తే మాత్రం భయభ్రాంతులు అవుతుంది. గురువు ద్వారా దీక్ష పొంది సాధన చేయాలి. అయితే త్రిపుర సుందరి సాధనలో మాత్రం చాలా ఉన్నతత్వం, చాలా సంతోషం, ఆనందం కలుగుతాయి. అక్కడ భయం అనేటువంటి పరిస్థితి ఉండదు త్రిపుర సుందరి సాధన. నాకు ఎన్నోసార్లు ఇలాంటి ఎన్నో అనుభవాలు జరిగాయి త్రిపుర సుందరి సాధన. నా శిష్యులకి, నాతో పాటు సాధన చేస్తున్న నా శిష్యులకి వాళ్ళకి కూడా కలిగినాయి. నాకు ఒకసారి కళ వచ్చింది. కళలో పరదేవత
ఒక ఒక స్త్రీమూర్తి రూపంలో ఒక పెద్ద ముత్తైదు రూపంలో కూర్చుని ఆవిడ, ఒరే నీకు కష్టాలు రాబోతున్నాయిరా, నీకు ముందు జన్మల గురించి వెనక జన్మల గురించి తెలుసుకోవాలని ఉంటే సర్వజ్ఞను ఉపాసించరా అని, సర్వజ్ఞను ఉపాసించు అని. అంటే నాకు కళలోనే నా ప్రజ్ఞ కూడా పనిచేస్తాం, నేను కలగంటున్నాను అన్నది తెలుస్తూనే. ఆ సమయంలో నేను అడిగాను, అమ్మా సర్వజ్ఞ అంటే అంతర్దశారంలో, శ్రీచక్రంలో అంతర్దశారంలో సర్వజ్ఞ ప్రధాన దేవతగా ఉంటుంది. ఆ సర్వజ్ఞన లేకపోతే అమ్మవారి అంగదేవతలు ఉన్నాయి. సర్వజ్ఞ హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, అందులో సర్వజ్ఞ హృదయదేవిని సంబోధిస్తాం. ఈ సర్వజ్ఞన ఆ సర్వజ్ఞన అమ్మ అని అడిగాను. అడిగితే ఆవిడ చెప్పింది, కాదురా అంతర్దశారంలో ఉన్న సర్వజ్ఞని ఉపాసించు, నీ ముందు జన్మల గురించి తెలుస్తుంది అని. రాత్రి సుమారుగా సమయం 2 గంటలైంది. వెంటనే నేను లేచి కళ నుంచి మేల్కొని నా దగ్గర బీరువాలో ఉన్న పుస్తకాల్లో రాచకొండ వారు ఇచ్చినటువంటి లలితా సహస్రనామ భాష్యం గ్రంథం ఉండేది. ఆ గ్రంథం తీసి నేను సర్వజ్ఞాసాంధ్ర కరుణ సమాన అధికవర్జిత లలితా సహస్రనామంలో ఉంది కాబట్టి అక్కడ ఏమన్నా సర్వజ్ఞ గురించి చెప్పున్నారేమో చూద్దామని చెప్పి ఆ నామం తీశాను. ఆ నామం తీసి చూస్తే యథాతథంగా జీవుల యొక్క ముందు వెనుక జన్మల గురించి సంపూర్ణంగా తెలిసి ఉన్నటువంటి దేవత కాబట్టి ఇవి సర్వజ్ఞ అన్నారు అని ఆయన రాశాడు. ఆ భాష్యంలో చదవంగానే నాకు ఒక్కసారి ఒళ్ళు గొగ్గురిపించింది. అయితే సర్వజ్ఞ మంత్రం ఏమిటి, మంత్ర సాధన చేయమన్న సర్వజ్ఞ మంత్రం ఏమిటి, అప్పుడు బీజాక్షరం ఏ బీజాక్షరంతో సర్వజ్ఞన చెయ్యాలి అని ఏదో కొంత సాధన చేయడం జరిగింది. అలాగే నాకు ఒకసారి కష్టాల విషయంలో కూడా నీ కష్టాలు రాబోతున్నాయిరా అని దేవత ముందు ఒకసారి నాకు ప్రికాషన్ చెప్పింది. అయితే మరి అమ్మ నేను ఏం చెయ్యాలి అంటే స్వర్ణదుర్గను ఉపాసించరా అని చెప్పి. ఆహా స్వర్ణదుర్గా మంత్రం అని నాకు రాదు కదా తల్లి, నేను ఇస్తాను రా అని చెప్పి 3 సార్లు అమ్మ నా చేత అనిపించింది. స్వర్ణదుర్గా మంత్రం కళలో స్వప్నదత్తమైన మంత్రాలు సాధకుడికి ఒక్కడికే పనిచేస్తాయి, అన్యులకు ఉపదేశించకూడదు, చేసినా వారికి ఫలించదు. అలాగే నాకు స్వప్నదత్తంగా మంత్రం ఇవ్వబడేది. నాకు నిద్రపోతున్నానని నాకు తెలుసు. మరి ఎక్కడ ఎలాగా ఇది ఎలా నేను ఎక్కడ రాసుకోవాలి, ఏం చేయాలి, మర్చిపోతానేమో అని అనుమానం. అంటే అమ్మాయి చెప్పింది, అదిగోరా ఆ పుస్తకంలో ఉంది చూడరా అంది. అక్కడ ఒక తెల్ల కాగితాల పుస్తకం, దానిలో ఇవి మంత్రం చక్కగా రాసి ఉంది. అది నేను స్వప్నంలో చూసి ఇంక ఇబ్బంది లేదు, నేను మర్చిపోయినా ఇబ్బంది లేదు అనుకుని నిద్రపోయా. నిద్రపోయి పొద్దున్న లేచి చూస్తే ఆ తెల్ల కాగితాల పుస్తకమే లేదు. ఆ పుస్తకం ఎక్కడ ఉందో నాకు లేదు. ఇక అప్పుడు ఈ స్వర్ణదుర్గా గురించి ప్రత్యేకమైన వెతుకులాట. మాకు విజయవాడ దుర్గా క్షేత్రం అవడం వల్ల మా దుర్గా అమ్మవారి సన్నిధిలో ఉండేటువంటి వేద పండితులందరినీ కలిసి అందరినీ అడిగాను. అయితే వారు మంత్రమహోదధి, మంత్రమహానమం లాంటి మంత్రశాస్త్ర గ్రంథాలు వారి దగ్గరున్న సమస్తాన్ని వెతికారు. ఎక్కడా మంత్రం అయితే దొరకలేదు. తర్వాత కాలంలో నాకు దొరికింది, కానీ ఈ లోపల ఎన్ని కష్టాలు అనుభవించడం అయిపోయాయి. ప్రతి మనిషికి ఎత్తుపల్లాలు జీవితంలో కష్ట సుఖాలు రాకుండా ఉండవు, ఎంత ఉపాసకుడైనా. సహజంగా మానవులు ఏమనుకుంటారంటే ఆయన గొప్ప ఉపాసకుడు కదా, ఆయనకెందుకు కష్టాలు వస్తాయంట. అవునండి. కష్టాలనే పూర్వజన్మ సుకృత లేకపోతే దుష్కృతాలను బట్టి ఈ జన్మ వస్తుంది తప్ప ఇప్పుడు చేసుకునే అనుష్ఠానం ఈ కాదు. ఇది మన అనుభవించే స్థాయిని తగ్గిస్తుంది. ఎలా తగ్గించడం అంటే కష్టాన్ని పక్కకి తీసేది, కొంత అనుభవించిందో తీసేయడం అనేది జరగదు. కష్టం పూర్తిగా అనుభవించాల్సిందే, కానీ అనుభవించే తగ్గ శక్తినిస్తుంది. ఆ శక్తితో ఆ మానసిక స్థితితో మనం దీన్ని తేలిగ్గా అనుభవిస్తాం. అందుకని అది పొందాలని కోరుకోవాలి తప్ప ఎప్పుడు నాకు తీసేయమని అడగకూడదు. తీసేయమని అడిగితే మళ్ళీ ఏమవుతుందంటే వచ్చేదేమో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడు మనది కర్మభూమి, ప్రతి పనికి చేసిన ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని మనమే అనుభవించాలి. భగవదర్పణ చేయకపోతే ఆ కర్మ మన అడ్డి మీదే జరుగుతుంది బరువు కింద. ఈ బరువులు మోస్తూనే ఉన్నాం. ఈ బరువులు తగ్గించుకోవాలంటే సమస్తం భగవదర్పణ చేయడం. అందుకని నాకు అలా కష్టాలు అనుభవించడం అయింది. అమ్మవారిని నేను ఏ రోజు నాకు కష్టాలు ఇవ్వకు అని అడగను. మా గురువుగారు చెప్పారు, చిట్ట చివరిలో బుద్ధిదేవిని కృష్ణ పరమాత్మ వచ్చి అత్త నీకు ఏం వరం కావాలో కోరుకో అత్త అన్నాడు.
అంటే వద్దులే నాయన నువ్వు ఇచ్చిన నువ్వేమిస్తావులే అంటే లేదత్తా నేను నీకు వరం ఇస్తాను చెప్పు ఏమంటావంటే అప్పుడు కుంతీదేవి అడిగిందిట నేను చేసుకున్న పురాకృత ప్రారంధ కర్మలన్నిటినీ ఒక్క క్షణంలో నేను అనుభవించే అదృష్టాన్ని తండ్రి ఎందుట ఒక్క క్షణంలో లేత చిగురుటాకు గాలికి పెనుగాలికి ఎలాగైతే రెపరెపలాడుతుందో ఆవిడ శరీరం అలా రెపరెపలాడిపోయింది. ఆ తర్వాత అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఆవిడ మొత్తం ఈ కర్మ ఫలితాలన్నీ నాశనం అయిపోతాయి, జీవుడికి మోక్షమే. అందుకని ఆ స్థితిని చేరాలి, జీరో బ్యాలెన్స్ ఉండాలి. కొంతమంది పుణ్యకర్మ మేము పుణ్యం చేసుకుందాం అనుకుంటున్నాం అంటే ఏమంటే ఇది చేస్తే పుణ్యంట కదా అంటారు. పుణ్యం చేసినా పాపం చేసినా కూడా మన అకౌంట్లో వెనకాల నడ్డి మీద ఆ కర్మ ఫలాలు చేరుతూనే ఉంటాయి. పుణ్యం చేసినా ప్రమాదమే. ఆ పుణ్యకర్మను అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి. ఇక్కడ కాకపోతే స్వర్గంలో ఎక్కడొక్కడ మనం ఉండాల్సి వస్తుంది. పాపం చేస్తే ఎటు దుష్ఫలితాలు అనుభవించడానికి తేత్తగా తప్పదు. అందుకని జీవుడికి పుణ్యము ఉండకూడదు, పాపము ఉండకూడదు. అది ఏది ఉండకూడదు అంటే చేసిన ప్రతి కర్మని భగవంతు సమర్పణ చేసేస్తే కర్మఫలమే ఉండదు. కర్మఫలం లేని స్థితికి జీవుడు ఎప్పుడైతే చేరతాడో ఆ జీరో బ్యాలెన్సే ముక్తినిస్తుంది. మీరు హిమాలయాలు వెళ్ళారు గురుగారు? ఇప్పుడు నేను కేదార్ బదరి ప్రాంతాలు, తర్వాత కాళీమఠం, తర్వాత పాండుకేశ్వరు, తర్వాత గుప్తకాశీ, ఆ క్షేత్రాల్లో కొద్ది రోజులు ఉండి సాధనలు చేసి వచ్చానండి. నవరాత్రాలు లాంటి సమయంలో అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో కాశీ వెళ్ళాను. కాశీలో కూడా నవరాత్ర దీక్షలు చేసి వచ్చాను. ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన 9 రోజులలో నేను ఆవిడ గర్భంలో ఉండాలి. సహజంగా అందరూ కాశీ 9 రోజులు నివాసం ఉన్న 9 రాత్రులు 9 పగళ్ళు అక్కడ ఉండాలంటారు. నవరాత్రం నవమాసములలాగా తల్లి గర్భంలో ఉండాలి. నేనేమనుకున్నాను, తల్లి గర్భంలో తల్లికి ఇష్టమైన రోజుల్లో ఉండాలి, ఉంటూ ఈ సాధన కూడా చేయాలి. అందుకని నవరాత్ర దీక్ష అమ్మవారి దీక్ష పెట్టి 9 రాత్రులు 9 పగళ్ళు శ్రీచక్రార్చనలు అదే పనిగా అదే ధ్యాసగా అక్కడే ఉండి సాధన చేసేది. అప్పుడు తిరిగి వచ్చాను అనమాట. అలాగే నేను క్షేత్రాలన్నీ చాలా క్షేత్రాలు వెళ్ళాను. ముఖ్యంగా కమలాత్మిక సాధన తిరువారూరు. నేను మొట్టమొదట కొల్హాపూర్ అమ్మవారు క్షేత్రమే కమలాత్మిక అనుకుని నేను కొల్హాపూర్ దర్శనం చేసుకుని చివరికి మేము వెళ్ళే రోజు దగ్గరికి వస్తున్నప్పుడు మరొకసారి గమనించాం, కొల్హాపూర్లో లక్ష్మీదేవి యుద్ధ దేవతగా ఉంటుంది, సింహవాహిని అయి ఉంటుంది. ఆవిడ చండీ స్వరూపం, చండీలో చెప్పినటువంటి మహాలక్ష్మి స్వరూపం, అంతే తప్ప కమలాత్మికలో చెప్పిన లక్ష్మి కాదు. అప్పుడు దశమహావిద్య కమలాత్మిక లక్ష్మీ స్వరూపం ఎక్కడుందా అని మళ్ళీ వెతికితే నాకు తిరువారూరు దర్శనమైంది. తిరువారూరులో స్వామివారిని త్యాగరాజస్వామి అంటారు, ఈశ్వరుణ్ణి. ఆ ఈశ్వరుడు పేరు మెచ్చుకుని మన త్యాగరాజ స్వామి, మనకి సంగీత వాగ్గేయకారుల్లో ఒక ఆయన త్యాగరాజుల వారు ఉన్నారు. ఆయన పెట్టిన పేరు ఏంటంటే తిరువారూరులోని ఈశ్వరుడి పేరు. ఆ త్యాగరాజస్వామి వారి ఈశ్వరుడు పక్కనే నీలోత్పలాంబిక, కమలాంబిక, మొత్తం 2 దేవేరులతో ఉన్నటువంటి క్షేత్రం అది. అప్పుడు నేను అక్కడ కమలాలయము అని చెప్పి ఒక ప్రత్యేకమైన కొలను ఉంది, పెద్ద సరస్సు. ఆ కొలనులో నిలబడి గ్రహణ పురస్చరణగా మేము కమలాత్మిక మంత్ర సాధన చేసి అక్కడ హోమాలు చేసుకుని వచ్చాం. అద్భుతమైన అనుభూతులు. కమలాత్మిక సత్తానం. త్రిపుర భైరవి సాధన మనకి బెరహంపూర్కి దగ్గర తారాతారిణి ఉంది. తారాతారిణి దగ్గరలోనే ఉంది త్రిపుర భైరవి. ఆవిడ భూమి నుంచి ఆవిర్భవించిన దేవత. అక్కడ త్రిపుర భైరవి స్థానం. అక్కడ వెళ్ళి అక్కడ త్రిపుర భైరవి సాధన చేసి అక్కడ హోమాలు చేసుకుని వచ్చాం. ఇలా వేరు వేరు క్షేత్రాలన్నీ తిరిగాం. చాలా క్షేత్రాలు తిరిగాను నా జీవితంలో. ముఖ్యంగా అంబువాసి సమయం కామాఖ్య గౌహతి దగ్గర ఉన్న అమ్మవారు సంవత్సరానికి 3 రోజులు ఆవిడ బహిష్ట అవుతుంది. జూన్ 21 నుంచి జూన్ 26 మధ్యలో అవుతుంది 3 రోజులు సహజంగా వాళ్ళ క్యాలెండర్లో. ప్రతి సంవత్సరం నేను రిజర్వేషన్లు ముందుగానే చేయించుకుని జూన్ 21 వచ్చే సమయానికల్లా నేను అక్కడ ఉండేవాడిని. అలా సుమారుగా 10-15 సార్లు సుమారుగా నేను కామాఖ్యలో నేను సాధన చేశాను. అయితే రాను కామాఖ్య ఈ రోజంతా కమర్షియాలిటీ పెరిగిపోయాయి. అంత మినిస్టర్స్ వాళ్ళు రావడము, ఆ క్షేత్రం దర్శనం చేసుకోవడానికి లైన్లు, విపరీతమైనటువంటి రద్దీ పెరిగిపోయిన తర్వాత నా మానసికంగా అశాంతి వచ్చింది. నాకు అక్కడికి ఇంకా వెళ్ళాలని అనిపించటల్లా. లేకపోతే నాకు చాలా ఇష్టమైన క్షేత్రం కామాఖ్య. ఎందుకంటే మంత్రశాస్త్రంలో ఒక విశేషమైన స్థానం కామాఖ్య, సిద్ధినిచ్చేటువంటి స్థానం. అక్కడ మీకు పంచముండాసనాలు ఉన్నాయి.
భువనేశ్వరి కొలువై ఉన్నటువంటి క్షేత్రం, దశమహావిద్యలు కొలువైన క్షేత్రం అది. నేను దశమహావిద్యల దగ్గర నేను కూర్చొని జపం చేసి వచ్చాను. ముఖ్యంగా భువనేశ్వరి చాలా విశేషంగా ఉంటుంది అక్కడ కామాఖ్యలో. నేను అమ్మవారి క్షేత్రాలన్నీ చూశాను, చాలా ఆనందం వేస్తుంది. ముఖ్యంగా నా అనుష్ఠాన బలంతో నేను చేసిన సాధనల వల్ల అమ్మ ఆలయంలోకి వెళ్తుంటే ఏ క్షేత్రమైనా సరే, కంచి అవనండి, కామాక్షిదేవి అవనండి, ఇంకో క్షేత్రం అనండి, ఆలయంలోకి వెళ్తుంటే నా స్వగృహంలోకి నేను ప్రవేశిస్తుంటే ఎంత సుఖం ఉంటుందో అంత ఆనందం, తత్పరత, మానసికమైన సంతోషం కలుగుతుంది. అంతేకాకుండా నాకు మరి కోయిన్సిడెన్స్ అంటారో లేకపోతే దేవత అనుగ్రహం అంటారో నాకు తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళినా సరే నాకు దేవత దర్శనం కాకుండా నేను బయటకు రాను. అది సమయం అయిపోయినా సరే, ఆలయం మూసివేసే సమయం అయిపోయినా సరే, నేను వెళ్ళేసరికి ఆ సమయానికి అక్కడ ఆలయం తెరిచే ఉంటుంది. ఆ దేవతను దర్శించే వస్తాను నేను. అలాగే నాకు ఎన్నో అనుభవాలు, ఎన్నో తార్కాణాలు, కళలు, ఎన్నో స్వప్న రూపంలో కానీ బాహ్యంలో కానీ ఎన్నో తార్కాణాలు నేను అనుభవించాను, సాధించాను, కొంత తెలుసుకున్నాను. కొంతమంది మహర్షులు, పెద్ద మహాత్ములైన వాడిని దర్శించాను. ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నాను. నాకు అయితే ఈరోజు పరమ సంతృప్తి, ఆనందం. ఈ జీవితాన్ని ధన్యం చేసుకోగలిగాను. ఈరోజు నాకు కొంతమందిని మళ్ళీ తయారు చేద్దామని ప్రయత్నంలో భగవద్గీత అవన్నీ కూడా ప్రతిరోజు సాయంత్రం పూట 8 to 9:30 ఈ జూమ్ క్లాసులు. ఇప్పుడు మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత రకరకాల మార్గాలు వచ్చేసాయి. జూమ్ క్లాసులు, ఇవి మీటింగ్స్ ఉన్నాయి. సో ప్రత్యేకంగా ఇప్పుడు కలకత్తాలో ఎవరో ఉన్నారు నాకు కావాల్సిన వాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పడం అవ్వదు. అందుకని ఇలా జూమ్ క్లాసుల్లో భగవద్గీత అధ్యాయాలన్నిటినీ శ్రీ విద్యా పరంగా, అమ్మవారి పరంగా, అట్లాగే యోగ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ, ఇప్పుడు శాస్త్రశ్రీ మద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అని చెప్తారు. ఇక్కడ మరి అధ్యాయం చదివిన తర్వాత ఆ చివర మాటలు అంటున్నప్పుడు ఈ అధ్యాయంలో యోగ శాస్త్రం ఎక్కడెక్కడ ప్రతిపాదించబడింది, అలాగే ఇది బ్రహ్మ విద్య అని ఎలా చెప్పబడింది. బ్రహ్మ విద్య అంటే బ్రహ్మాన్ని దర్శింపజేసే విద్య కాబట్టి ఇక్కడ బ్రహ్మత్వం ఎక్కడెక్కడ కనబడుతుంది. ఇలాగా బ్రహ్మ దర్శనం అవ్వాలంటే మనకు ఉపాసనా కాండలో ఎంతో కొంత ప్రవేశం. అలాగే బ్రహ్మ విద్యా దర్శనం, యోగ శాస్త్రాన్ని అంతా కూడా ప్రతిపాదిస్తూ, శ్రీ విద్యను ప్రతిపాదిస్తూ భగవద్గీత యొక్క అధ్యాయాన్ని సాధన చేయడం, నేర్చుకోవడం నేర్పుతూ ఉంటాను నేను. గురుగారు, మోక్షం అంటే మనం ఈ శరీరంతో ఉన్నప్పుడు కలిగేదా, శరీరాన్ని వదిలేసిన తర్వాత కలిగేదండి? శరీరము అనే దానికి భిన్నంగా ఉండేటువంటిది మోక్షం, అదే జీవన్ముక్త స్థితి. రమణ మహర్షి లాంటి వారు మహానుభావులు బతికుండగానే మోక్షాన్ని పొందారు. అంటే మోక్షానికి శరీరానికి సంబంధం లేదు. అది కేవలం మన మనసు, చిత్తము, బుద్ధి, అహంకారము, లేదా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఈ మొదలుగా గల ఈ సూక్ష్మ శరీర జగత్తునంత సూక్ష్మ శరీర సంబంధమైన అన్నీ కూడా సమసిపోవాలి, లేనివైపోవాలి. అవి అన్నీ ఎప్పుడైతే డిజాల్వ్ అయిపోయాయో, మనసు లేదు, శరీరము గురించి పట్టింపు లేదు, మానసికంగా ఏ స్థితిలోనూ లేనటువంటి యోగి ఆయన మోక్షం సాధించేసినట్టే. ఇవన్నీ అలా అట్టే పెట్టుకుంటే మోక్షం ఎక్కడ వస్తుంది? మోక్షం సాధ్యం కాదు. మోక్షం సాధ్యం ఎప్పుడవుతుంది అంటే సూక్ష్మ శరీరం లయమైపోవాలి, కారణ శరీరం లయమైపోవాలి, భౌతికమైనటువంటి స్థూల శరీరము లయమైపోవాలి. 3 శరీరాలు లయమైపోతేనే పరమాత్మలో మన స్థానం సంపాదించుకుంటేనే మోక్షం. 3 శరీరాలు లయమైపోవడం అంటే క్రమముక్తిలో సాధ్యమవుతుంది. ఇక మా పుట్టుకతోనే యోగ స్థితిలో ఉన్నటువంటి మన రామకృష్ణ పరమహంస ఇలాంటి మహానుభావులు కొంతమందికి సాధ్యం అవుతుంది. మనం కూడా సాధ్యం కానిది ఏదీ లేదు, ప్రయత్నం చెయ్యాలి. మనం ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యమే. కాబట్టి మనం కూడా ఆ దృష్టితో మన భావాలన్నీ అటువైపు కేంద్రీకరించి చేస్తే మనకు కూడా సాధ్యమే. అమ్మవారి దర్శనాలు జరిగినప్పుడు అవి ఏ రూపాల్లో మీరు దర్శనం చేసుకున్నారు? స్మరే దేవీం పుంరూపం వా యా స్త్రీ రూపం వా అథవా నిష్కళాం ధ్యాయేత్. శాస్త్రం ఏం చెప్తోందంటే అమ్మని పురుష రూపంలోనైనా ధ్యానించవచ్చు, స్త్రీ రూపంలోనైనా ధ్యానించవచ్చు, లేదా నిష్కళగానైనా ధ్యానించవచ్చు. అవ్యక్త పరబ్రహ్మము నిష్కళ కంటే అతీతం, అది అవ్యక్తం, అసలు వ్యక్తమే కాదు. వ్యక్తము కావడము అంటే
మానవుడి ఇంద్రియాలకి వ్యక్తం అవ్వడం కాదు. ఉమ్, మానవుడి జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు ఈ ఇంద్రియాలతో పట్టుకోవడానికి ఎక్స్రేస్, ఆల్ఫా గామా రేస్, బీటా రేస్, లేకపోతే అల్ట్రాసోనిక్ సౌండ్స్ ఉమ్, ఇవే మనకు అర్థం కావు. ఉమ్, అవి లేవని కాదు, ప్రకృతిలో ఉన్నాయి. అల్ట్రాసోనిక్ సౌండ్స్ వల్ల నక్కలు మొదలుగా గల కొన్ని జంతువులు పట్టుకోగలవు. ఉమ్, భూకంపం ఎక్కడ వస్తుందంటే ఇక్కడ పట్టుకుంటాయి. ఉమ్, అలాగే రాత్రిపూట చూడగలవు ఉమ్, గేదెలు, ఆవులు, మేకలు ఇవన్నీ కూడా. Hmm. అంటే మనకి వ్యక్తం కానంత మాత్రం అది అవ్యక్తం అని చెప్పడానికి లేదు. ఉమ్, బ్రహ్మలోకం, Hmm. విష్ణులోకం అవి మనకు కనపడవు. కనపడిన మాత్రం అవ్యక్తం అని అనకూడదు. ఉమ్, అవన్నీ వ్యక్తాలే. ఉమ్, అవ్యక్తం అంటే పరమేశ్వరుడు, పరబ్రహ్మం మాత్రమే అవ్యక్తం. అవును. వ్యక్తం అని చెప్పిన సమస్తాన్ని మనం శాస్త్రం ఏం నిర్వచించిందో, ఎలా నిర్వచించిందో, వ్యక్తం అనేవి ఏవేవి వచ్చాయో ఉమ్, అవన్నీ వ్యక్తాలుగా చూడవలసిందే. అలా చూసినప్పుడు అవ్యక్తం ఎలా ఉంటుంది అనే భావం రావాలి. సహస్రశీర్ష పురుష విశ్వ పరమాత్మకి వేల కొద్ది తలలు, వేల కొద్ది అంటే 1000 అని కాదు, సంస్కృతంలో ఇన్ఫైనెట్, అవును. అనంతం. ఉమ్, అనంతమైన తలలు ఉన్నాయి అంటే అనంతం దేనిలో వస్తుంది అంటే ఏ ముఖాలు, ఎక్కడి నుంచి వచ్చే ముఖాలు అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ డైమెన్షన్స్. ఉమ్, మనకి తెలుస్తున్నది 2 డైమెన్షన్స్ చూస్తాం, ఉమ్, 1 డైమెన్షన్ మనకు సరే. ఉమ్, ఇక 3 డైమెన్షన్స్ మనకు కనబడతాయి. ఉమ్, మనం ఒక చిత్రములా చూడాలన్నట్లయితే ఏదో సినిమాలో కళ్ళజోడు పెట్టుకుంటే 3 డైమెన్షన్ కనబడుతుంది, అవును. సినిమా అనుభవం కలుగుతుంది, అది చూసిన అనుభవం. ఇక 4th డైమెన్షన్, 5th డైమెన్షన్ గురించి మనకు తెలియదు, అవును. కానీ అవి కూడా వ్యక్తాలు ఉన్నాయి అందులో కూడా. ఉమ్, అలాగా అనంతమైన డైమెన్షన్స్ ఉన్నాయి విశ్వరూపుడైనటువంటి పరమాత్మకి. ఉమ్, మనకి ఎప్పుడు అసాధ్యం, మనం చూడలేము. ఉమ్, అందుకని అవ్యక్తము అనేటువంటి స్థితిని మనం భావన ద్వారా అందుకోవచ్చు, ఉమ్, మానసిక భావన ద్వారా అందుకోవచ్చు. రవిగాంచన చోట కూడా కవిగాంచును అని సిద్ధాంతం. ఉమ్, అందుకే కవి హృదయం ఉన్నట్లయితే ఎంత మూల చీకటిని కూడా మనం దర్శించవచ్చు లోపలే ఉందో. ఉమ్, అలా మానవుడి ప్రజ్ఞ అంత గొప్పది, లోపల మానవుడి మెదడు చాలా గొప్పది. అంటే నేను ఇంత ఉపాసన చేస్తున్నాను, నిన్ను ఇంతలా నీకు కోసం మంత్ర సాధన చేస్తున్నాను అమ్మా, మరి నన్ను ఈ విశ్వానికి ఆవాలేముంది, ఆ సృష్టి మొదలు ఏముంది నాకు తీసుకెళ్ళి చూపించండి మీరు ఎప్పుడైనా అడిగారండి అమ్మని? మనకి అనేక కోటి బ్రహ్మాండ చరిని దివ్య విగ్రహ అని చెప్పి లలితా సహస్రనామం చెప్తోంది. అనేక కోట్లు ఉన్నాయి బ్రహ్మాండాలు. ఈ బ్రహ్మాండానికి సంబంధించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకసారి మనకి దేవీ భాగవతంలో ఉంది, పుష్పక విమానం ఎక్కి వేరే బ్రహ్మాండం చూడాలని కోరిక కలిగి వేరే బ్రహ్మాండానికి వెళ్ళారట అమ్మ అనుగ్రహంతో. వెళ్తే అక్కడ ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనబడ్డారు. ఇంకొక బ్రహ్మాండానికి వెళ్తే అక్కడ ఒకళ్ళు ఉన్నారు. అరే మాలాంటి వాళ్ళు తలో చోట ఉన్నారు అని, ఓహో అయితే మనం మామూలు వాళ్ళమే అని వీళ్ళ అహంకారం తగ్గించుకున్నారు. అలాగా ప్రతి బ్రహ్మాండానికి, బ్రహ్మాండంలో ఈ లోకాలు, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరాది వీళ్ళు అందరూ కూడా అధికార పురుషులు, మనకంటే ఉత్తమమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి పురుషులు. అలాగా నియమించబడి వాళ్ళ కర్తవ్యాలు వాళ్ళు చేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో బ్రహ్మాండాలు మనకి. సూర్యమండలాలు మన సైన్స్లో చూసినా కూడా ఇలాంటి సూర్యమండలాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని కోట్ల సూర్యమండలాలు కలిస్తే ఒక పాలపుంత తయారవుతుంది. ఇలాంటి పాలపుంతలు అనంతం. ఈ జగత్తుకు అంతు లేదు, అనంతమైన జగత్తు. అది మామూలు ఒక సామాన్య ఒక మానవుడు ఈ అనంత జగత్తును దర్శించడం లేకపోతే చూడడం అనేది చాలా కష్టమైన విషయం. కాబట్టి పరమాత్మని ఏం వేడుకోవడం, మనం ఏకంగా ఆయనలో ఒక భాగంగా మారిపోవాలి, నీలో నన్ను ఏకం చేసుకో తండ్రి అని తప్ప ఏదో ఒక అంతు చూద్దామంటే అసాధ్యం. అదే ఈశ్వరుడికి మనకి ఏంటి మహాశివరాత్రి రోజున ఈశ్వరుడు ఆవిర్భవించిన లింగానికి మొదలు చివర కనుక్కుందామని ప్రయత్నం చేశారట బ్రహ్మ విష్ణువులు. అది అసాధ్యం. అందుకని ఈ జగత్తుకి ఆవలకి వెళ్ళాలి అనేది అసలు ఆవల ఎక్కడుంది, అంతెక్కడుంది? ఈ జగత్తుకి అంతే లేదు, మొదలు లేని దానికి అంతం లేదు, అంతం లేదు. జగత్తంతా పరమేశ్వర స్వరూపం. పరమేశ్వరుడు అంతటా వ్యాపించున్న మహాశక్తి. దానికి ఒక చోట మొదలు ఒక చోట తుది అనేది ఉండవు. కాబట్టి ఈ జగత్తుకి అంతం చూద్దామని కాదు, పరమేశ్వర నన్ను నీలో లయం చేసుకో. ఈ సర్వత్రా వ్యాపితమైన ఏ అవ్యక్త స్వరూపం ఉందో, ఈ బంగారు కాంతు లీనతూ నువ్వు లేని స్థానం లేనకుండా అంతటా వ్యాపించి ఉన్నావు, నీలో నన్ను కూడా ఏకం చేసుకో, జనన మరణ దుఃఖాల నుంచి నన్ను తిరిగి కాపాడు అని చెప్పి ప్రార్థించడం ఒక్కటే మార్గం. దశ మహావిద్యాల్లో 2 మహావిద్యాలని పూర్తిగా సాధన చేస్తే ప్రాథమిక అర్హత వస్తుంది.
ఆ శంబలాలోకి ప్రవేశించడానికి అంటారు కదా గురుగారు. అవును అవును మీరు ఆ విధంగా ప్రయత్నం చేశారు. నేను ఆ విధానంలోనే నేను చిన్నమస్తా సాధన ఉమ్, మరియు త్రిపుర సుందరి మా శ్రీ విద్య శ్రీచక్రార్చనలు అవన్నీ చేసి నేను శ్రీ విద్యలోను ఉమ్, ఆ, అంతర్ముఖ బహిర్ముఖాల్లో కూడా సాధన చేశాను. ఉమ్, అంతర్ముఖాల్లో ముఖ్యంగా భావన ఉపనిషత్తు మొదలుగా గల ఉపనిషత్తుల సహాయంతో ఉమ్, దేవతని అంతర్ముఖంగా ఎలా చూడాలి, శరీరంలో ఆవరణలు ఎక్కడెక్కడ ఏ ఆవరణ దర్శించాలి, ఏ స్థాయిలో ఏ యోగ సిద్ధాంతంలో చెప్పిన ఏ చక్రం స్థాయిలో ఏ ఆవరణను చూడాలి, ఉమ్, ఇలాంటి సిద్ధాంతాలన్నీ కూడా అంతర్ముఖంగా దర్శనం చేశాను. ఉమ్, చేసి జ్ఞానాదేవత కైవల్యం కాబట్టి జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉమ్. ఈ సాధనని ఇలా చేయడమే నా జీవిత పరమావధి అనుకున్నాను. అంతే అది చేస్తాను. సిద్ధగురు మండలి యొక్క దర్శనము. అందుకని అక్కడికి వెళ్ళడానికి సాధ్యం అవుతుందో లేదో ఉమ్, నేను ఇక్కడ మైలవరం దాటిన తర్వాత విజయవాడకి దగ్గరలో తిరుపూరు యువతల ఉమ్, ఒక పొలిశెట్టిపాడు అని ఒక చిన్న గ్రామం ఉంది. ఉమ్, ఆ పొలిశెట్టిపాడులో ఒక చిన్న స్థలం తీసుకుని ఉమ్, ఒక ఆశ్రమం కట్టుకుంటున్నాను. ఉమ్, నా వానప్రస్థం అక్కడ జరగాలని ఉద్దేశం. ఉమ్, నా ఆశ్రమానికి ఏం పేరు పెట్టుకుందామో ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఉమ్, నేను సిద్ధగురువులు ఉండినటువంటి జ్ఞానగంజ సిద్ధాశ్రమం ఉమ్, అదే పేరు నేను పెట్టుకుంటే ఎప్పుడైనా ఏ మహాజ్ఞానికైనా నా మీద కరుణ కలగబోతుందా, ఉమ్, లేక ఇది ఏదో జ్ఞానగంజేమో ఇదే ఒరిజినల్ కొని ఏమన్నా దిగి నాకు ఏమన్నా దర్శనం అవ్వబోతాడా అని ఆశపడుతూ నా ఆశ్రమానికి జ్ఞానగంజ సిద్ధాశ్రమం అని పేరు పెట్టుకున్నాను. ఉమ్, ఒక చిన్న ఆశ్రమం, ఒక 30 సెంట్లు భూమి తీసుకుని తయారు చేసుకుంటున్నాను. ఉమ్, ఇంకా పూర్తవుతోంది, ఇంకా పని నడుస్తోంది. ఉమ్. నా వానప్రస్థాశ్రమం అది. జ్ఞానగంజ సిద్ధాశ్రమం శంబళ కాదు, ఇక్కడ పోలిశెట్టిపాడులో ఉంది. అంటే గురుగారు ఇప్పుడు ఈ గ్రంథ రచనలో చిన్నమస్తామ వారి యొక్క ఉపాసన క్రమం ఏ విధంగా చేయాలని రాశారు కదా, అవును. దాని గురించి కొంచెం వివరంగా చెప్తే అండి మనకి బాగుంటుంది. చిన్నమస్త అనేది అంటే గ్రంథంలో రాసిన విషయాలు. ఉపదేశపరంగా ఉపదేశం తీసుకోవాలి మంత్రము గురువుల ద్వారా. ఉమ్, ఆవరణార్చన ఉన్నది, ఉమ్, దానికి ఒక యంత్రం ఉంటుంది. ప్రతి దేవతకి తన గృహము ఉమ్, యంత్రం. ఉమ్. ఆ యంత్రం పెట్టామంటే ఆ దేవత వచ్చి అక్కడ కూర్చుంటుంది ఆ గృహంలో. వాటిలో ఆవాహన చేయగానే అందులో ఆవాహితం అవుతుంది. ఉమ్, కాబట్టి ఒక రాగిరేకు మీదో లేకపోతే ఒక గంధంతోటో యంత్రం వేసుకోవడం అనేది సిద్ధాంతం ఉంటుంది. ఉమ్, ముఖ్యంగా తంత్రంలో మాకు చెప్పబడిన విషయం ఏమిటంటే దానిమ్మ చెట్టు యొక్క ఉమ్, కాడతో గంధంలో కానీ రక్తచందనంలో కానీ ముంచి ఉమ్, ఒక ఈ రాగి రేకు మీద కానీ లేక వెండి రేకు మీద కానీ వెండి పళ్ళెల్లో కానీ ఉమ్, మేము యంత్ర రచన చేస్తాం. ఆ యంత్రం మీద దేవతని ఆవాహన చేస్తాం. ఉమ్, యంత్రం శాశ్వతంగా చేయించుకుంటే అది వేరే విషయం. ఉమ్, దానికి ప్రాణప్రతిష్ఠాకల్పం అంతా ఉంటుంది. ఉమ్, లేని పక్షంలో ఎప్పటికప్పుడు చేసుకునే విధానం ఇది. ఉమ్, ముఖ్యంగా భూర్జరీ పత్రాలను దొరుకుతాయి అవి హిమాలయాల్లో. ఉమ్, అవి మనకి హరిద్వార్, ఋషికేశ్ అక్కడ వీటిలో షాపుల్లో అమ్ముతారు భూర్జరీ పత్రాలు. ఆ పత్రాలు తెచ్చుకుని దాని మీద వేసి ఆ రోజు పూజ అయిపోగానే తీసుకెళ్ళి నదిలో నీళ్ళల్లో కలిపేసే ఆచారం కూడా ఉన్నది. ఉమ్, అది ప్రధానం. ఇలాగ మేము యంత్రం మీద దేవతను ఆవాహన చేసి ఆవాహిత దేవతకి ఒక షోడశోపచార పూజ చేసి, చేతనైతే ఇంకా విశేషంగా చేయగలిగిన వాళ్ళైతే పాత్రాప్రస్తారం తత్సంబంధంగా ఆవరణల్లో ఉన్నటువంటి దేవతలందరికీ ఆవరణార్చన చేసి ఉమ్, దానికి సంబంధించిన సహస్రనామాలు ఏవోటి మంత్రభాగాలన్నీ చదివి ఉమ్, వాటికి పూజ చేసి నైవేద్యాలు అవి పెట్టి చేయవలసినటువంటి శాంతి కర్మలు ఉంటాయి. ఉమ్, గుమ్మడికాయ, కొబ్బరికాయ ఇలాంటివన్నీ కూడా ఉమ్, బలులు ఇచ్చి ఆ దేవతకి శాంతి వచనాలు చెప్పి సంతోషపెట్టి ఉద్వాసన చేస్తాం. ఉమ్, ఏది చేసినా మేము మా ఉద్దేశంలో అంటే నా సిద్ధాంతం, మా కళ్యాణ భారతీయ సంప్రదాయ సిద్ధాంతంలో ఉమ్, హృదయాగతమైనటువంటి దేవతను, ఉమ్, ప్రాణశక్తియే దేవత. ఉమ్, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజేది. ఉమ్, నువ్వే సోహం, నువ్వే దేవతగా భావన చెయ్యన్నారు ఉమ్, మా మహాన్యాసంలో వచ్చే మంత్రం. అందుకని లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి దేవతా స్వరూపం ఏదైతే హృదయ స్థానంలో ఉన్నదో, ఈ హృదయ స్థానంలో ఉన్న దేవతని మన ఎడమ నాసికాగ్రం ద్వారా వచ్చేటువంటి వెలుపలికి వచ్చే గాలి ద్వారా వస్తున్న దేవతా రూపాన్ని ఒక పుష్పం మీద ఆవాహన చేసి ఆ పుష్పం తీసుకొచ్చి ఈ యంత్రం మీద పెట్టి దేవతని ప్రాణప్రతిష్ఠ చేస్తాం. ఇదే సిద్ధాంతము మన శైవంలో కూడా మన ఈశ్వరార్చన చేసినప్పుడు చేస్తారు. అక్కడైతే నాసిక దగ్గర కాకుండా హృదయం దగ్గర పుష్పాన్ని పెట్టుకుని హృదయ అమ్మయి అమృతే అమృత అమ్మయి అని చెప్పి చెప్పుకుంటూ మంత్రాలతోటి, వేద మంత్రాలతోటి ఆ శివుని ఈశ్వరుని ఆవాహన చేస్తారు. అయితే పూజ అంతా ఈ ప్రాణశక్తికే జరుగుతుంది.
సోహం భావేన అనేది ఏదైతే ఉందో నాలో ఉన్న ప్రాణశక్తి ఆత్మస్వరూపానికే పూజ. ఈ పూజ అంతా అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఉద్వాసన చేసేటప్పుడు అక్కడి నుంచి గచ్చ గచ్చ పరమేశాని అని చెప్పి మళ్ళీ పుష్పాన్ని తీసుకుని కుడినాసాగం గుండా లోపలికి గాలి పీల్చుకోవాలి. ఇది తంత్రనియమం మేము చేసే విధానం. అది తీసుకుని మళ్ళీ హృదయం దగ్గర ప్రాణప్రతిష్ఠ చేసుకుని అసునీతేది మంత్రాలతోటి ప్రాణప్రతిష్ఠా మంత్రం చెప్పుకుని ఇక్కడ మళ్ళీ పంచపూజలు కూడా కనీసంగా దేవతకి చేసిన భావన, అంతర్ముఖ భావన చేసి అప్పుడు మనం పీఠ నుంచి లేస్తాం. అంతే తప్ప అక్కడి నుంచి ఉద్వాసన చేయకుండా లేవు. అయితే ఈశ్వరార్చన చేసే చాలామంది మన బయట సమాజంలో ఈరోజు పురోహితులు వాళ్ళు చేయించినప్పుడు ఆవాహన చేస్తున్నారు, ఉద్వాసన దగ్గరకు వచ్చేసరికి ఊరికే కదిపుతున్నారు, కదిపేసి లేచిపోతున్నారు. అంతే తప్ప అక్కడి నుంచి మళ్ళీ హృదయగతంగా ఆ శక్తిని వెనక్కి తీసుకోవడం అనేది పూర్తి సంపూర్ణంగా జరగటం. అందుకని దానివల్ల ఏమవుతుందంటే పరిణితి తొందరగా కలగదు. ఎప్పుడైతే దేవతా అర్చన చేసిన తర్వాత దేవతా స్వరూపాన్ని తిరిగి మనలో నిక్షిప్తం చేసుకుంటామో ఈ శరీరం అంతా కూడా పవిత్రమవుతుంది. బాలాత్రిపుర సుందరి ఉపాసకులు మనకి చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారు, వారిని చివరిలో చితి మీద ఉన్నప్పుడు కూడా బాల యొక్క ఆకారం ఏర్పడింది. ఎందుకని ఏర్పడింది ప్రశ్న. దానికి సమాధానం ఏమిటంటే ఆయనలో ప్రవహించే ప్రతి అణువణువు, ఆయన ప్రవహిస్తున్నటువంటి రక్తబిందువు, ప్రతి రక్తబిందువు బాలామంత్రంతో సంపుటీకరణ అయిపోయింది. కణకణం ఎప్పుడైతే బాలామంత్రంతో అభిమంత్రణ అయ్యిందో బాల అక్కడ సుప్రతిష్టమైపోయింది. అది శరీరాన్ని చితి మీద పెడితే వచ్చే పొగంతా కూడా బాల రూపమే సంతరించక ఇంకే రూపం వస్తుందని. అలాగా మన శరీరం అంతా కూడా మంత్రపూతం అవ్వాలి, దేవతా స్వరూపంగా మారాలి. అప్పుడు మనలో ఒక దివ్యమైన కాంతి, తేజస్సు వస్తాయి. అప్పుడు మన శరీరానికి పవిత్రత వస్తుంది. ఆ రకంగా చెయ్యాలి. అయితే కొన్ని కారణాల వల్ల ఏదో కొన్ని పరిస్థితులు ఇప్పుడు జరుగుతుందో జరగట్లేదో తెలియదు నాకు. నేను మాత్రం ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నాను. మన హైందవ సిద్ధాంతంలో దేవతని ఆరాధన చేయడము అంటే ఆత్మారాధనే, వేరేమీ కాదు. ఎక్కడో దేవత ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచన అక్కర్లా. మన హృదయగతంగా ఉన్నటువంటి మన ప్రాణశక్తియే దేవత. దీన్ని తీసి ఉపాసించి మళ్ళీ మనలో ప్రవేశపెట్టుకుంటే చాలు. ఇప్పుడు మనమే దేవతా స్వరూపంగా మారుతాం. రుద్రమంత్రాలు చెప్తున్నప్పుడు మహన్యాసం చెప్పుకోమన్నారు. మహన్యాసం చెప్పుకుంటే నరుద్రో రుద్రమర్చియేత్ అన్నారు. రుద్రుడు కానివాడు రుద్రుడిని ఉపాసించకూడదు. అలాగే అమ్మవారి విద్యలో అహందేవి నచాన్యోస్మి బ్రహ్మైవాహం నశోక భాక్ అన్నారు. అంటే అహందేవి నచాన్యోస్మి, నేను దేవీ స్వరూపం కాక మరొకటి కాదు అనేటువంటి భావం తీవ్రంగా ఉండాలి. ఆ తీవ్రంగా ఉన్న రోజున మనమే దేవీ స్వరూపంగా మారుతాం. అప్పుడు ఇంకా వేరే దేవత ఎక్కడి నుంచి రావాలి? ఇందులో ముఖ్యంగా ఉపాసనాకాండలో అహమహిమికోపాసన, అహంగ్రహోపాసన, మొత్తం 9 రకాల ఉపాసనలు ఉన్నాయి. అందులో ప్రతీకోపాసన అంటే ఎదురుకుండా దేవతామూర్తిని పెట్టుకుని ఆది దేవతగా భావన చేసే విధానం ప్రతీకోపాసన. అహంగ్రహ ఉపాసన అంటే తనని తాను దేవతగా ఆరాధించుకునేది. అందుకే మనకి కొంతమంది మహానుభావులు, ఇక్కడ మన నంబూరు దగ్గర ఉన్నటువంటి ఒక మహానుభావుడు, ఆయన ఎవరో కొంతమంది ఉండేవారు. వారందరూ నేనే దేవుణ్ణి, నాకు అభిషేకం చేయండి అని బావి దగ్గర కూర్చునేవారు. శిష్యులందరూ నీళ్లు తోడి నమ్మక మంత్రాలతో అభిషేకం చేసేవారు. ఆయనే సాక్షాత్ శివుడు. ఎలాగా అవుతాడా? నిజమా? నిజం అవుతాడు. ఎందుకు అవడు? మా దేవాలయంలో గర్భాలయంలో ఉన్నటువంటి శివలింగంలో పాషాణ స్వరూపాన్ని, మంత్రంలో ఉన్నటువంటి బీజాలని, అక్షర స్వరూపాన్ని, గురువుని ఒక మానవ స్వరూపాన్నిగా చూసిన వాడు భ్రష్టుడు అవుతాడు, ఏమాత్రం వృద్ధిరాడు. అలా చూడకూడదు. ఆ దేవాలయంలో ఉన్నటువంటి అంత గర్భాలయ ఈశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడికి వచ్చి ఇక్కడ కొలువై ఉన్నాడు అనే దివ్య తేజోమయ కాంతులతో ఆయన దర్శించగలగాలి. అలా చూసిన వాడికి కైలాసం నుంచి వరాలు కురుస్తాయి. ఇక్కడ పూజ చేస్తే అక్కడి నుంచి వరాలు వస్తాయి. అలాగే గురుస్వరూపం, అలాగే మంత్రం యొక్క స్వరూపం. అలాగే దేవతని మనలో మనం చూసుకోగలగాలి. పూయాబాయి అంటారు మన రమణ మహర్షి వారు. ఎవరు నేను అంటే నేను దేవతనే, దేవత యొక్క అంశతో పుట్టాము. అందుకని దేవతని మనలో ఆవాహన చేసుకుని చూసుకోవాలి. అప్పుడు ఈ సర్వ జగత్తు దేవతామయంగా కనబడుతుంది. అయితే ఉపాధి భేదాలు మాత్రం మర్చిపోకూడదు. ఇప్పుడు ఒక పులి సింహము ఉంది, పులి సింహము దాని లేదా పాము ఉంది. అది ఉపాధి భేదం వల్ల అది మన దగ్గరికి వస్తే మనకి హాని కలుగుతుంది. మనం వాటిలో దేవతా స్వరూపాన్ని చూస్తాం,
కానీ వాటిని దగ్గరికి రానివ్వకూడదు. అంతేగాని సర్వము దేవతామయమే కదా అని వెళ్ళి వాటి పావును పక్కలో పడుకోబెట్టుకుంటే పాము కాటేస్తుంది, మన ఉపాధి నశిస్తుంది. అందుకని ఈ ఉపాధికి ఏమాత్రం ప్రమాదం రానంతసేపు ఈ సర్వ ప్రకృతి దేవతామయంగా చూడాలి. ఋగ్వేదం మొత్తం ఈ ప్రకృతినే దేవతగా ఆరాధిస్తుంది. అదే సిద్ధాంతం. ఆ మొట్టమొదటి వేద స్వరూపమే మన సిద్ధాంతం. అందుకని ప్రత్యేకంగా అమ్మవారు ఏ రూపంలో ఉంటుంది, ఈ రూపంలో భావన చేస్తారా అంటే ఏ రూపం లేదు. చిత్కళ కేవలం ఆ సర్వత్రాభితమైనటువంటి చైతన్యం, అవ్యక్త చైతన్యం. అవ్యక్తం కూడా వ్యక్తం కాలేదు కాబట్టి అసలు దానికి కూడా ఒక రూపం లేదు. ఒక గంగానది ప్రవాహం ఎలా వెళ్ళిపోతుందో అలా మన మీద నుంచి వెళ్ళిపోతూ ఉన్నటువంటి దివ్య కాంతిమయమైనటువంటి తేజో ప్రవాహం అదే అమ్మవారు. అది ఎక్కడ ఆగదు, ఎక్కడో చోట నిలబడదు. ఇలాగే ఉండాలంటే నిలబడదు. ఇట్లా ఇలాంటి విషయాలు ఎన్నో మీరు ఉపాసనా గ్రంథంలో చిన్నమస్త అమ్మవారి ఉపాసనా గ్రంథం అంటే అవసరాన్ని బట్టి కొన్ని విషయాలు అందులో చెప్పడం జరిగింది. అంటే ఈరోజు మార్గంలో ఇప్పుడు అమెరికాలో ఎక్కడో చైనాలోనో తల మార్చి తల పెట్టడం, మనకి చిన్నమస్త సంబంధమైనటువంటి సిద్ధాంతాలు చాలా చోట్ల కనబడతాయి. ముఖ్యంగా వైష్ణవుల్లో వైష్ణవ విద్యల్లో మనకి ఎవరు హయగ్రీవుడు విష్ణుమూర్తి నిద్రాణమై ఉన్నప్పుడు ఆ ఎలక రూపంలో దాన్ని విల్లు కొరికినప్పుడు ఆ విల్లు తీగ తగిలి విష్ణుమూర్తి తల ఎగిరిపోయింది. ఎగిరిపోయినప్పుడు ఒక అశ్వం యొక్క తలను తీసుకొచ్చి ప్రతిష్ఠ, అది హయగ్రీవుడు కాదు, మనకి విద్యామూర్తిగా చెప్పబడ్డాడు. వైష్ణవంలో ఉన్నాడు. ఇక గాణాపత్యంలో గణపతి, ఆయన తల తెగిపోతే తీసుకొచ్చి తల పెట్టారు. అలాగే ఈశ్వరుడి దగ్గర దక్ష ప్రజాపతి మేక తల పెట్టారు. ఇలాగ తలలు తీసి తలలు మార్చినటువంటి సంఘటనలు మనకి పురాణాల్లో కానీ అన్ని మతాల్లో అన్ని చోట్ల కనబడుతుంది. శాక్తేయంలో చిన్నమస్త కొత్తగా ఈ ఒక్కదానిలోనూ లేదు, అన్నిటిలోనూ ఉంది. చైనా వంటి దేశాల్లో ఎలకకి శిరస్సు ఖండించి ఇంకో ఎలక శిరస్సు అతికి ప్రయోగాలు జరుగుతున్నాయి. అలా మనిషి తల కూడా మార్చచ్చు అని ప్రయోగం చేస్తున్నారు. అది చిన్నమస్తాన్ని సర్వత్రా ఉన్నది, అన్ని జీవుల్లోనూ ఉన్నది. అది మన జగదైక తత్వం, అంతటా వ్యాపించి ఉన్న తత్వం. అది దర్శించడం మనకి మన చేతనవ్వాలే కానీ అన్ని చోట్ల కనబడుతుంది. చండీ చాముండి గురించి చెప్పండి. చండీ మంత్రంలో, నవాక్షరి మంత్రంలో చాముండా అనే పదంతో మంత్రం చెప్పబడుతుంది. చాముండాయే విచ్చే చాముండా అనబడుతుంది. కానీ చండముండుల్ని చంపింది కాబట్టి చాముండా అన్న దేవతని ప్రధానంగా చాముండా అని పిలవడం అరుదు. ఎందుకంటే చాముండి అనేది సప్తమాతృకల్లో ఒక మాతృక. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, మహేంద్రి, చాముండి, మహాలక్ష్మి అనేటువంటి దేవతలు సప్తమాతృకల్లో ఒక మాతృక. ఆ మాతృకకి ఈ చండీ దేవతకి చాలా భిన్నం ఉంది. ఎందుకంటే సృష్టి వచ్చిన తర్వాత వచ్చినటువంటివి సప్తమాతృకలు. సృష్టికి పూర్వం మొట్టమొదటి త్రిగుణాత్మక స్వరూపంగా ఆవిర్భవించిన మొట్టమొదటి అభర్తృకా రూపం చండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి సమిష్టి దేవత. మంత్రంలో చాముండా వచ్చింది కదా కాబట్టి ఈవిడ చాముండి అని అన్నాన్ని సంబోధించడం మాత్రం అంత సవ్యమైన విషయం కాదని నేను అనుకుంటాను. చండి అనేసరికి ఆవిడ మళ్ళీ బ్రహ్మ విద్యా స్వరూపిణి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాల్లో చండీ సప్తశతి పారాయణ చేసినట్లయితే బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి భేదనములు జరిగి సాధకుని యొక్క కుండలిని సహస్రారాన్ని చేరుతుంది. తెలిసి చేసినా తెలియక చేసినా. చంటి పిల్లవాడు పాకుతూ వెళ్తున్నాడు, అక్కడ నిప్పు పెట్టుంది, కుంపట్లో నిప్పులు కింద పోశారు. ఈ పిల్లవాడు వెళ్ళి ముట్టుకుంటే అయ్యో ఈ చిన్న పిల్లవాడు ముట్టుకుంటే కాలుతానేమో అని చెప్పి నిప్పు ఏమాత్రం ఉపేక్ష చేయదు. వాడికైనా కాలుతుంది, పెద్దవాడు ముట్టుకున్నా కాలుతుంది. అలాగే చండీ ఏంటంటే ఎవరు తీసుకున్నా సవ్యంగా ఉపాసిస్తే చక్కటి ఫలితాలు ఇస్తుంది. కాస్త చెడి కోపే ఇది చండీ, ఆవిడ కాస్త కోపిష్టి దేవత. తీసుకునేప్పుడు చేసేప్పుడు కొన్ని నియమాలు జాగ్రత్తగా పాటించి చేస్తే బ్రహ్మ విద్యా ప్రదాయకంగా సర్వ సౌభాగ్యమానంగా ఉంచుతుంది. ఈరోజు మీరు చూస్తున్నారు మా తెలంగాణ, ఆంధ్రదేశాల్లో చండీ యాగాలు చేసి పెద్ద పెద్ద పదవులు అలంకరిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే నాకు ఒకనాడు కలిసినటువంటి కొంతమంది మహాత్ములు అమలాపురం, పెద్దాపురం ప్రాంతంలో చండీ ఉపాసకులు. వారు చెప్పిన మాటలు, చండీ జోలికి రాకు నాయనా, ఇది మా కుటుంబాన్ని మేము అంతా పాడైపోయినాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం కుటుంబాల్లో, అయినా భుక్తి కోసం ఈ పీఠాల్లో వీటిల్లో అవసరమైనప్పుడు ఇదే చేయక తప్పటం లేదు మాకు.
ఇది చాలా ఉగ్రమైన దేవత అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మనం చేసే విధానాన్ని బట్టి, మనం తీసుకునే మార్గాన్ని బట్టి ఉంటుంది. దేవతని శాంతికారకంగా చేసుకున్నట్లయితే చేయవలసిన నియమాలన్నీ పాటిస్తూ చేస్తే అద్భుతంగా ఫలిస్తుంది. అంటే తక్షణ సిద్ధుల కోసం, అంటే ఇన్స్టెంట్ సిద్ధులు కావడం కోసం ఈ విద్యలను ఉపాసిస్తారని చెప్తుంటారు కదా గురుగారు. అలా పొందిన సిద్ధులు ఎలా? అంటే ఒకటి కలియుగంలో ముఖ్యంగా గణపతి, చండీ ఈ రెండు కూడా ప్రధానంగా సిద్ధించేటువంటి గొప్ప మంత్రాలు అని చెప్పబడేది. కలవు చండీ వినాయకం. అందుకని వినాయకుడు అంటే గణపతికి సంబంధించిన తర్పణాలు చేయడం, గణపతి మంత్రం సాధన చేయడం, హోమం చేయడం, లక్ష్మీ గణపతి హోమాలు చేయడం. అలాగే చండీ సంబంధించింది చండీ నవాక్షరీ మంత్రోపదేశం పొంది సాధన చేయడం. ఏది చేసినా దేవతకి ప్రియమైనటువంటి పద్ధతిలో చేయాలి. మన ఇంటికి మన సోదరుడో మిత్రుడో ఎవరైనా వస్తే వారికి ప్రియమైన పద్ధతిలో ఉంటేనే వారు సంతోషపడతారు. వారికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వచ్చిన వారు తర్వాత వారికి కోపం వస్తుంది, వెళ్ళిపోతారు. అలాగే దేవతలు కూడాను, ఈవెన్ పితృదేవతలు. ఒక ఆబ్దీకం రోజున పితృదేవతలను పిలిచినప్పుడు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు, ఎవరికి భిక్ష వేయకూడదు, ఇంటికి ఎవరైనా భిక్షవాళ్ళు వచ్చినా భిక్ష వేయకూడదు, ముందు వీరి ఎటువంటి పెద్ద పెద్ద శబ్దాలు చేయకూడదు. వారిని ఆరాధించి ఒక భక్త మీద ఆవాహన చేసి వారికి భోజనం పెట్టి వారు వెళ్ళే వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా పితృదేవతలకి చెప్పబడిన నియమాలు అవి. అలా సర్పదేవతలు, లేక ఒక ఈ అప్సరసోపాసన, గంధర్వోపాసన, ఎన్ని రకరకాల దేవతలు. ఈ దేవతల్ని ఏ దేవతని ఎలా ఆరాధించాలి, ఏ దేవతకి ఏ నైవేద్యం పెట్టాలి, ఏ దేవతని ఏ మంత్రంతో ఏ జపమాలతో ఏ పుష్పాలతో అర్చిస్తే వెంటనే ఫలిస్తుంది, ఈ సిద్ధాంతాలు ప్రతి దేవతకి చెప్పబడ్డాయి. ఆ విధులన్నీ ఆచరించినప్పుడు తొందరగా సిద్ధి కలుగుతుంది. అది భౌతికమైన కామ్యాల విషయం. కామ్యరహితమైన సర్వ నిష్కామ భావంతో సర్వము పరమేశ్వరార్పణమని చేసేటువంటి విద్యలకి మీరు ఎలా చేసినా ఫలిస్తుంది. ముఖ్యంగా వారాహి మంత్రం రాత్రిపూటే ఉపాసించాలి. అందుకనే కాశీలో వారాహి దేవతకి రాత్రిపూటే దేవాలయం తెరుస్తారు, తెల్లవారుజామున తెరుస్తారు, మరి వెలుగు వచ్చేసరికి మూసేస్తారు. మరి వారాహి దేవతను ఉపాసించినప్పుడు కాశీలో లాగే ప్రతి విద్యా సాధకుడు కూడా వారాహి సాధన రాత్రిపూట చేయాలి. పగటిపూట చేస్తే అది బెడిసి కొడుతుంది అంటారు. పరదేవత సమర్పణగా చేసినప్పుడు మీరు సకల వేళల ఏ వేళలో వారాహి సాధన చేసినా అది మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఆ సాధన చేసి సర్వం ఏతత్ సర్వం శ్రీ మహాత్రిపుర సుందరి స్వరూప వారాహి సమర్పయామి అని చెప్పి పరదేవతను పరమేశ్వర త్రిపుర సుందరిగా చూస్తూ ఆవిడ సమర్పణ చేసేస్తారు. చేసినప్పుడు ఏ బాధ ఉండదు. మనం ఆచరించే విధానం ప్రధానం. అంటే మంత్రాలని సంపుటీకరణ చేయడం అనేది ఏదైతే ఉందో గురుగారు, అది చేయొచ్చా గురుగారు? విశేషమైనటువంటి విషయం ఇది, చాలా గొప్ప విషయం. మీరు చాలా మంచి విషయం చెప్పారు. మంత్రములు మానవాధీనం, దేవత మంత్రాధీనం. మంత్రం మానవుడు పిలిస్తే దేవత వచ్చి కూర్చోవాలి. పూర్వకాలంలో దేవతలకి మానవులకి చాలా దగ్గర అవినాభావ సంబంధాలు ఉండేవి. వీరు పిలవంగానే వారు వచ్చేవారు. లేక సత్యహరిశ్చంద్రుడు, లేక కొంతమంది పెద్ద పెద్ద మహారాజులు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడితో మా సభలో కూర్చుని వచ్చేవారు. మనకి భారతంలో అర్జునుడు ఇంద్రసభకి వెళ్ళడం అలాంటిదే. అయితే రాను కాలగర్భంలో వారికి మనకి మధ్యలో ఉన్న తేడా పెరిగిపోయింది, వ్యత్యాసం ఎక్కువైపోయింది, మనం దూరం అయిపోయాం, వారికి మనకు కనబడడం మానేశారు. దేవతలను ఆవాహన చేసి సాధన చేసేటప్పుడు వారిని మరింత శీఘ్రంగా లేదా మరింత ప్రయోజకరంగా తయారు చేయడం కోసం మంత్ర సంపుటీకరణలు వచ్చాయి. ఇవన్నీ మహర్షులు చేసిన ఎక్స్పెరిమెంట్స్. మనకి ఇక్కడ భౌతికంలో ఎలా అయితే ఈ మందు ఆ మందు అని చెప్పి శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేసి కొత్త కొత్త మందులు కనిపెడుతున్నారు, అలాగే పూర్వకాలం మన మహర్షులు ఈ మంత్ర విద్యలతో శబ్దాల ద్వారా అనేకమైనటువంటి శక్తులు పొందారు. ఆ శక్తులు అన్నీ కూడా సంపుటీకరణ శక్తులు. ఉదాహరణకి మీకు మన ఆంధ్రదేశంలో విశాఖపట్నం దగ్గర సింహాచలంలో ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి, నరసింహుడు అంటేనే ఒక హైబ్రిడ్. నరుడి శరీరము సింహం యొక్క ముఖము, అది చిన్నమస్తలాగా సింహాన్ని ముఖంలో పెట్టారు. నరసింహం అంటేనే ఒక హైబ్రిడ్. అది కాకుండా నరసింహానికి వరాహ శక్తిని కూడా తోడు చేశారు.
తోడు చేయడము అంటే ఇప్పుడు లక్ష్మీ గణపతి అన్నాం. ఉమ్. లక్ష్మీ గణపతి అంటే గణపతికి లక్ష్మీదేవికి ఏమి సంబంధం? అదే దేవతా సంపుటీకరణ కూడా జరుగుతుంది కదా ఆ, ఇక్కడ. లక్ష్మీదేవి ఉమ్. గణపతికి భార్య లేకపోతే తల్లా లేకపోతే ఏమిటి అనే విధానం ప్రశ్న ఉండదు. ఉమ్. అది ఏంటంటే సంపుటీకరణ రెండు శక్తుల యొక్క కలయిక. ఉమ్. ఆ కలయిక ద్వారా ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశించి చేయబడినటువంటిది. ఉమ్. ఇందులో ఈ దేవతకి ఆ దేవతకి ఏదో పురాణ కల్పితంగా ఒక కథ ఉండాలని నియమం ఏం లేదు. ఉమ్. అందుకని లక్ష్మీ మంత్రాన్ని సంపుటి శ్రీంకారాన్ని గణపతికి జత చేస్తే లక్ష్మీ గణపతి అవుతాడు. ఉమ్. ఆ గణపతి ప్రత్యేకంగా సంపదల్ని కావలసిన ఇష్టకామ్యాలన్నిటి సిద్ధింపజేసే గణపతిగా ఉంటాడు. ఉమ్. లక్ష్మీప్రదము అంటే ఇష్టకామ్యములది లక్ష్మీప్రదం. ఉమ్. అలాగే వరాహ లక్ష్మీ నరసింహస్వామి అంటే ఆ నరసింహానికి వరాహ సంబంధమైన బీజాన్ని కూడా సంపుటీకరణ చేశారు. ఉమ్. అది అత్యుత్తమమైన అద్భుతమైనటువంటి ప్రయోగం. ఉమ్. అది నాకు తెలిసినంత వరకు మన ఆంధ్రదేశంలో ఇక్కడ కనబడుతుంది, కానీ వరాహలక్ష్మీ నరసింహస్వామి భారతదేశం మొత్తమే నేను ఎక్కడ వేరు క్షేత్రాలు చూడాలి. అవును. వరాహస్వామి కనబడతారు, భూవరాహస్వామి కనబడతాడు, అవును. నరసింహస్వామి కనబడతాడు. వరాహ లక్ష్మీ నరసింహస్వామి. వరాహలక్ష్మీ నరసింహస్వామి. ఇప్పుడు ఈ రోజు వస్తున్నటువంటి మందుల్లో ఒకటే టాబ్లెట్, అది తలనొప్పికి పనిచేస్తుంది, జ్వరానికి పనిచేస్తుంది, ఇంకో దానికి పనిచేస్తుంది. అన్ని కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ ఎలాగైతే మిక్స్ చేశారో మల్టీపర్పస్, అదే విధానంగా పూర్వకాలం మహర్షులు ఇలా సంపుటీకరణ చేశారు. సంపుటీకరణ అంటే వేరు వేరు ప్రయోజనాలను ఆశించి చేసినటువంటి ఒక గొప్ప ప్రయోగం అది. ఆ దేవతల మధ్యలో సంబంధాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. కానీ ఆ సంపుటీకరణ చేయాలంటే ఆ శాస్త్రం మీద పూర్తిగా ఖచ్చితంగా మంచి అనుభవం ఉండాలి. అసలు ఆ దేవతా బీజం ఏమిటి? ఇప్పుడు వారాహి బీజం, గ్లౌం బీజం, వారాహి బీజం, నరసింహస్వామి మంత్రం. ఈ వారాహి బీజాన్ని లక్ష్మీ స్వరూపం, శ్రీంకారం. వీటన్నిటినీ మేళవించి ఎక్కడ పెట్టాలి, ఏది ప్రధాన దేవత? లక్ష్మీ గణపతి మంత్రం ఉన్నదంటే గణపతి ప్రధాన దేవత కాబట్టి ప్రధాన మంత్రం అంతా కూడా గణపతికి తగ్గట్టుగా నడవాలి, మొదలు చివర అంతా కూడా. ఈ లక్ష్మీ బీజం మధ్యలో చేరాలి తప్ప లక్ష్మీ బీజం అధికృతం అవ్వకూడదు. అది మిగతా గణపతి అధికృతం అవ్వాలి. అలాగే వరాహ లక్ష్మీ నరసింహస్వామి అన్నప్పుడు ప్రధానం నరసింహం. నరసింహంలో వరాహ బీజము లక్ష్మీ బీజం కూర్చబడాలి తప్ప లక్ష్మీ మంత్రంలోనో లేకపోతే వరాహ బీజంలో వరాహ మంత్రంలోనో నరసింహస్వామి చేరకూడదు. ప్రధాన దేవత సెట్ ఏదైతే ఉందో ముందు ప్రధాన సెట్ అక్కడ ఉండాలి. ఆ సెట్లో మిగతా బీజాలు లోపల సంపుటీకరణ అవ్వాలి. అప్పుడు అది ఆ దేవతగా మారుతుంది. అంతేకాని దీన్ని రివర్స్ చేస్తే అసలు ప్రయోజనమే పోతుంది. అవునండి. అలాగే ప్రతి మంత్రమైన సంపుటీకరణ చేసేటప్పుడు ఏ మంత్రానికి ఏ దేవతకి ఏ బీజము, ఆ బీజం ఎలాగ సంపుటీకరణ చేస్తే ఆ దేవతా లక్షణం ఎలా మారుతుంది. ఇప్పుడు చండీలో రుద్రచండీ అనే దేవత ఉంది. రుద్రచండీ అంటే రుద్రుడు తెల్లటి స్ఫటికాకారుడు. రుద్రచండీ చండీ దేవత మామూలుగా మనకేంటంటే దేవత ఎర్రటి వర్ణం. ఎర్రటి వర్ణం ఉన్న చండీ దేవత కాస్త రుద్రచండీ స్వరూపంలో తెల్లగా మారిపోతుంది. అత్యద్భుతమైన తెల్లని కాంతితో మెరిసిపోయే దేవత రుద్రచండీ. అలాగే స్వరూపమే మారిపోతుంది, ఆ స్వభావం మారిపోతుంది. అందుకని ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు, ఆ విధానాలు కూడా మనకు కొంత మంత్రశాస్త్రంలో పూర్తి అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే అవి మనకే ఎదురు తిరిగి మనం చంపుకున్నట్టు అవుతుంది. అవి మనకి ప్రయోజనం ఇవ్వకపోగా మనకి ప్రమాదాన్ని తెచ్చిపెట్టే యాటం బాంబ్స్లా తయారవుతాయి. అందుకని మంత్రశాస్త్రాన్ని చాలా బహుజాగ్రత్తగా తెలుసుకొని తంత్రాలు చదివి ఉపాసనాకాండంతా తెలుసున్నవాడు చేసే పని తప్ప సంపుటీకరణలు ఎవరు పడితే వాళ్ళు చేయడం కాదు. ఏదైనా ఒక సత్వరంగా మీరు ఏదైనా అనుకున్న చేయడం కోసం ఎప్పుడైనా సంపుటీకరణ చేశారు గురుగారు? మేము చాలాసార్లు సంపుటీకరణ చేస్తూ ఉంటాం గురుగారు. చాలాసార్లు చేస్తూ ఉంటాం. మా స్వామివారు సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు మా స్వామివారు ఆయన ఇలా సంపుటీకరణలు చేసి ఇచ్చిన మంత్రాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో బీజాలు కొన్నిసార్లు పెడుతూ ఉంటారు, కొన్నిసార్లు తీసేస్తూ ఉంటారు. ఒకరికి ఇచ్చిన మంత్రం మరొకరికి ఇచ్చిన మంత్రానికి పోలిక ఉండదు. ఒకే దేవత, దేవతా ఉపాసన ఒకటే, కానీ వారికి అర్వణం అవ్వాలంటే కొన్ని సంఖ్య ఉంటుంది, మంత్ర సంఖ్య, లోపల ఉండే బీజాక్షరాల సంఖ్య, మరొకరికి ఇచ్చే బీజాక్షర సంఖ్య వేరుగా ఉంటుంది. అందుకని ఆ తేడా ఎప్పుడూ కూడా తెలియకుండా అసలు మంత్రం ఉపదేశం చేయలేము. అందుకే సంపుటీకరణ అనేది ప్రత్యేకమైన ప్రక్రియ, అందరికీ సాధ్యమైంది కాదు. శ్రీ విద్యా ఉపాసనలోకి రావాలి, శ్రీ విద్యా ఉపాసన చేయాలి అనుకుంటే ఎవరైనా వారు వచ్చి మీ దగ్గర దీక్ష తీసుకోవచ్చు గురుగారు?
అంటే ఇది వారి పరిస్థితులు గమనించుకొని వారి సాధన, వారిలో ఉన్నటువంటి ఉత్సాహము, నేను సహజంగా నేను సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే దీక్షిస్తా. అది మహర్నవమి. నవరాత్రాల్లో వచ్చేటువంటి నవమి రోజున ఏ ముహూర్తము చూసుకోక్కర్లేదు. అన్ని విధాల సర్వశ్రేయస్కరంగా శిష్యుడికి బాగా అభివృద్ధి చేసేటువంటి కాలం అది. ఎంత బ్రహ్మ అయినప్పటికీ జ్యోతిష్యంలో ముహూర్తం పెట్టినా కూడా ఏదో ఒక లోటు ఉంటుంది. అలాంటి ఏ లోటు చూడక్కర్లేనటువంటి పరిస్థితి ఏంటంటే, ఒకటి మహర్నవమి లేదా కాశీక్షేత్రం. ఈ రెండు చోట్ల ఎప్పుడైనా కాశీక్షేత్రంలో అసలు ఎప్పుడైనా ఉపదేశం అవ్వచ్చు. అందుకని నాకు భౌతికమైన కామ్యం లేదు, సర్వులు బాగుండాలనే కోరిక కాబట్టి నేను మహర్నవమికి మాత్రమే ఉపదేశం ఇస్తాను. అందుకని ఎవరైనా వచ్చినా నేను చెప్పేది ఒక మాట ఒకటి, వచ్చే నవమి రోజు నవరాత్రాల్లో నవమి రోజు ఉపదేశం చేస్తాను, అంతవరకు ఎదురు చూడండి అంట. సహజంగా 90% జనాలు ఈ మధ్యలోనే జారిపోతారు. ఎందుకంటే ఈ లోపల ఇంకో గురువు గారు దొరుకుతారు, ఎవరో ఒకరు ఎప్పుడప్పుడు ఇచ్చేస్తూ ఉంటారు. నేను ధన్యుడిని అనుకుంటూ ఉంటాను. నాకు సరైన వాడు ఒక్కడు దొరికినా చాలు. గురువుల ద్వారా పొందిన విద్య పోయే లోపల కనీసం ఒక్క వ్యక్తి కన్నా తనంతట వాడిని చెయ్యాలి, విద్యను ఉపదేశం చెయ్యాలి. చేయకపోతే బ్రహ్మరాక్షసత్వం వస్తుంది అని ఒక శాపం ఉంది, విద్యకి శాపం. అందుకని ఆ శాపం తగలకుండా ఏ ఒక్క సరైన సాధకుడు దొరికితే నాకు చాలు. అందుకని నేను ఎక్కువ మంది నేను ఆశించట్లేదు, నాకు అవసరమూ లేదు. వస్తే నేను కాదన్ను. సరైన వాళ్ళు ఎక్కడున్నా నిజంగా నేర్చుకునేవాళ్ళు, మా అమ్మవారి ఎందుకు ప్రీతి కలిగి నేను సాధన చెయ్యాలి, నన్ను ధన్యం అవ్వాలి అనుకునే ఏ వ్యక్తి అయినా సరే వచ్చి తీసుకుంటానంటే నేను ఎప్పుడూ ముందుగా ఆహ్వానిస్తాను, నేను ఉపదేశం చేస్తాను. కానీ నా మార్గంలో జ్ఞాన మార్గాన్ని విడిచిపెట్టి కేవలం ఉపాసనా కాండ వరకే చేస్తాను అంటే మాత్రం నాకు అవసరం లేదు. నేను చాలా సార్లు ఇదే ప్రాబ్లం అవుతుంటుంది కదా, ఎందుకంటే రావణుడు ఎంత విద్య నేర్చుకున్నా కూడా ఈ జ్ఞాన మార్గాల్లో లేకపోతే ఇక అక్కడ అంతమైపోతుంది. అవును, అహంభావ ప్రేరితం అవుతుంది. అవును. ఈ విద్యా సాధనల ద్వారా తొందరగా సిద్ధులు వస్తాయి, అణిమాది సిద్ధులు. ఆ సిద్ధులు రావడంతో తన బయట ప్రపంచంలో గొప్పవాడిగా గుర్తించబడుతూ ఉంటాడు. ఆ అహంభావంలో కొట్టుకెళ్ళిపోతాడు. మహామాయ. అందుకే చండీ సప్తశతిలో ఒక మంత్రం ఉందండి, జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ సా బలాధా కృష్యమోహాయ మహామాయ ప్రయచ్చతి. జ్ఞానినాం అపి, జ్ఞానులైనప్పటికీ, జ్ఞానులు ఆల్రెడీ వాళ్ళ జ్ఞానాన్ని పొందేశారు, పొందిన జ్ఞానులైనప్పటికీ చేతాంసి దేవీ భగవతి, ఈ అమ్మవారు ఏం చేస్తుందిట, బలాదాకృష్య, వాళ్ళని ఆకర్షణ చేసి బలవంతంగా తీసుకెళ్ళి మహామాయ ప్రయచ్చతి, మహామాయలో ముంచి తీస్తుంది. అలా ముంచి తీస్తే మా ప్రతివాడు అందులో పడిపోతాడు, మాయలో పడిపోతాడు. అందుకనే మాయని జయించగలిగే లక్షణం స్థితప్రజ్ఞత ఆ సాధకుడికి ఉన్నప్పుడే ఈ ఉపాసన కాండ జ్ఞానాన్ని దాదేసి మోక్షాన్ని ఇవ్వగలదు. అందుకని కేవలం ఉపాసన కాండలో మాత్రమే ఉంటాను అనే వాళ్ళతో ఉపయోగం లేదు. నా దగ్గరికి ఎవరైనా వస్తే ముందు మంత్రం ఇచ్చే ముందే అడుగుతాను, నువ్వు బ్రహ్మ విద్యా ప్రదాయకమైన ప్రస్థానత్రయం, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, వీటిని నువ్వు నా దగ్గర మన సాధన చేస్తావా? నువ్వు చేస్తాను అంటే మంత్రం ఇస్తా. నా శ్రీ విద్య మంత్రము బ్రహ్మ విద్యా ప్రదాయకం. శ్రీ విద్యను నేర్పుతున్నాను అంటే నా మంత్రం యొక్క లక్షణం నెరవేరాలి. నెరవేరనప్పుడు నీకు మంత్రం ఇచ్చే ఉపయోగం ఏమిటి అంటే, జన్మజన్మల్లో సాధిస్తాను, ఈ జన్మలో మంత్రం వరకే ఉపాసన చేస్తాను, ఈ జన్మ నాకు ఇంతవరకే ఇవ్వండి. నీ ప్రయత్నం ఉంటారు ముందు. నీకు సిద్ధించకపోవచ్చు, కానీ ప్రయత్నం చేయాలి కదా. నేను నీకు భగవద్గీత చెప్తే భగవద్గీత నీకు శ్లోకం నోటికి రావాలి. నేను చెప్తాను, దగ్గర నేర్చుకో, నేను కష్టపడతాను, నీకు వచ్చే వరకు నేను చదువుతాను. అలా చేస్తాను అనేవాళ్ళు నిజమైన బ్రహ్మ విద్యా దర్శనం కావలసిన వాళ్ళకే తప్ప మిగతా వారితో నాకు సంబంధం లేదనుకుంటాను. నేను ఆ స్థాయిలో నేను అలా సాధన చేస్తున్నాను. నా చూపు ఇలా ఉంది. ఒక్కొక్క మహానుభావుడు ఒక్కొక్క దిశలో చూస్తారు. ఆ కళ్ళజోళ్ళని చూస్తే మొత్తం ప్రపంచం ఆ రంగులో కనబడుతుంది. నా మార్గం ఇది, నేను చూసే సిద్ధాంతం ఇది. మీరు ఇంతవరకు ఏమేమి గ్రంథాలు రాశారు గురుగారు అమ్మవారి గురించి? నేను చదువుకోవడమే సరిపోయిందండి. నాకు ఎంత చదివినా వ్యాసప్రోక్తమైన గ్రంథాలు ఇంకా పూర్తి చేయడం జరగలేదు. చిన్ననాటి నుంచి చదువుతూనే ఉన్నా. నేను కేవలం సంకలనం చేసింది చిన్నమస్త, తర్వాత చండీ సప్తశతి. చండీ సప్తశతి మామూలుగా బయట దొరికే గోరఖ్పూర్ వాళ్ళవి రకరకాల గ్రంథాలు దొరుకుతున్నాయి.
వాటిలో 700 మంత్రాలు సంపూర్ణంగా ఉండటం లేదు. అందుకని 700 మంత్రాలు సప్తశతి అంటే 700 మంత్రాలు సంపూర్ణంగా ఉండాలి. అందుకని దానికోసం ప్రత్యేకంగా కృషి చేసి మనకి ప్రయాగరాజ్ నుంచి చండీధామ్ వాళ్ళు ప్రత్యేకంగా ఒక గ్రంథం వేశారు. వారు వేసినటువంటి గ్రంథం విద్యారణ్య స్వామి వారు సిద్ధ గురు మండలం అంతా మన దీనిలో జ్ఞానగంజ సిద్ధాశ్రమానికి సంబంధించిన ఒక వ్యక్తి ఇవ్వగా ఆ సిద్ధాంతంలో వచ్చినటువంటి సప్తశతి ఒకటి, ఉత్తర మార్కండేయ పురాణం నుంచి ఇచ్చినటువంటి గ్రంథం ఒకటి నాకు హిందీ భాషలో కామాఖ్యలో దొరికింది. నా అదృష్టం కొద్ది దాన్ని తెలుగులో తర్జుమా చేసి నేను సప్తశతి అని చండీ సప్తశతి అనే పుస్తకాన్ని నేను ఈరోజు బయట ఇచ్చాను. మనకి కర్నూలులో ఒక స్వామీజీ ఉన్నారు, నాదానంద తీర్థ. ఆ స్వామివారిని నేను చాలాసార్లు వెళ్ళాను, దర్శించుకున్నాను. విద్యారణ్య మహారాజు వారు ఇచ్చినటువంటి గ్రంథాన్నే వాడుతూ సాధన చేస్తున్నాను. నేను ఇది తెచ్చుకున్న తర్వాత స్వామివారికి ఫోన్ చేసి మాట్లాడాను. స్వామి, మరి మీరు ఫాలో అవుతున్నారు కదా విద్యారణ్య మహారాజు వారి గ్రంథము, దీనికి ప్రామాణికతలు ఇప్పుడు కాత్యాయని తంత్రమా లేకపోతే ఇంకో చిదంబర సంహిత, ఏ సంహిత ప్రకారంగా ఈ మంత్ర విభజనలు చేశారు, ఎలా దీని ప్రామాణికత అని అడిగాను. వారు చెప్పారు అది సిద్ధగురు మండల మండలంలో ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటిది, దానికి ప్రామాణికతలు చూడడం మహాపాపం, మేము అదే ఫాలో అవుతున్నాం, మేము చిన్ననాటి నుంచి అదే చేస్తున్నాను, ఆ గ్రంథాన్నే చేస్తున్నాను నేను చెప్పాను. ఇక అందుకని అది నాకు ప్రామాణికత చూడాల్సిన పని లేదు అని చెప్పారు. కాబట్టి ఈయన కూడా మహానుభావులు, సిద్ధపురుషులు. అందుకని ఇలాంటి వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మనం ఇంకా మూర్ఖంగా దాన్ని చూడాల్సిన అవసరం లేదని. అయితే ఈరోజు బాగా ప్రచలంగా ఉన్నటువంటి సప్తశతుల్లో ఏ మంత్రము ఇందులో మిస్ అవ్వలేదు. ఆ మంత్రములన్నీ ఇందులో కవర్ అవుతున్నాయి. ఇవి అవగా ఇంకా ఎక్స్ట్రా మంత్రాలు ఉన్నాయి. మొత్తం 700 మంత్రాలు సంపూర్ణంగా ఆహుతి పడుతుంది అగ్నిహోత్రంలో. అందుకని ఈ సప్తశతిని ప్రజా ప్రయోజనమో లేకపోతే నిజమైన సాధకులకు అందాలను నాకు మనస్సంకల్పం కలిగింది. ఇది కూడా మాకు విజిఎస్ నుంచి రామారావు గారు చాలా సహృదయతతో నేను వేస్తాను అని చెప్పి ముందుకు వచ్చారు. వారి యొక్క ఉదారత వల్ల ఈ గ్రంథం కూడా బయటికి రావడం జరిగింది. చాలా వరకు చండీయాగాలు చేసి సప్తశతి చేస్తున్నారు. ఏ సమయంలో చేయాలి, అసలు ఎవరికి అర్హత ఉంటుంది గురుగారు? చండీ నవాక్షరి మంత్రాన్ని కనీసం ఉపదేశం పొంది ఉన్నవాడు తప్ప అన్యులు ఇది సాధన చేయడానికి అవకాశం లేదు. రెండవది గురుముఖత సప్తశతిని కూడా ఉపదేశం పొందాలి. ఇక భౌతికమైనటువంటి ప్రకృతిలో సంభవించే క్షామములు లేకపోతే కరోనా లాంటి అంతుబట్టని వ్యాధులు, సమాజ శ్రేయస్సు, వ్యక్తిగత శ్రేయస్సు, వ్యక్తిపరంగా తానికి తాను కుటుంబంలో ఏవో ఇబ్బందులు, చికాకులు, వివాహాలు కాకపోవడం, ఉద్యోగాలు రాకపోవడం, ఇలాంటి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా చండీ దేవతను ఆశ్రయించి పారాయణలు చేసి తద్దశాంశం హోమ తర్పణ మార్జనాదులు కనుక చేసినట్లయితే తప్పనిసరిగా కలియుగంలో మన అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. లేదా బ్రహ్మ విద్యా ప్రదాయకంగా కామ్యరహితంగా దేవతా సమర్పణ బుద్ధితో చేసినట్లయితే ఖచ్చితంగా బ్రహ్మ విద్య దర్శనం అవుతుంది. ఈ బ్రహ్మ విద్యా ప్రదాయకమైన త్రిపుర సుందరి మార్గంలో చెప్పబడిన విద్యే చండీ సప్తశతి. అది చండీ సప్తశతి. కలవు చండీ వినాయకు అన్నారు కాబట్టి చండీ కూడా మీకు భౌతికమైన సమస్త కోరికలను తీర్చేటువంటిది. చండీ సప్తశతి ప్రధాన కథలోనే సురధుడు అనే ఒక రాజు ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని కోరుకున్నాడు. చివరికి ఆయన మనువు ఈ రాజ్యాన్ని పరిపాలించాడు ఆవిడ అనుగ్రహంతో. అందులోనే రెండవ వ్యక్తి సమాధి అని ఒక వైశ్యుడు ఉంటాడు. ఆ వైశ్యుడు కేవలం ఈ జన్మరాహిత్యాన్ని కోరుకున్నాడు. చివరికి జన్మరాహిత్యాన్ని అనుగ్రహించింది. అంటే బ్రహ్మతత్వమైన లో లీనం చెయ్యాలన్నా, మోక్షాన్ని పొందాలన్నా ఇదే చండీ, లేక భౌతికమైన కామ్యాలతో చేసినా ఇదే చండీ. అంటే చెప్తూ ఉంటారు, త్రిపుర సుందరి పూజిక సాధకానాం భోగస్య మోక్షస్య కరస్థయేవ. అరచేతిలో ఉంటాయిట భోగాలు, భోగము మోక్షము. భౌతికంలో సుఖాలు చేతిలో ఉంటాయి. ఈ సుఖాలు అనుభవిస్తూనే ఈ సాధకుడు పరదేవతార్చనలో ఇంకా పైమెట్లు పొంది మోక్షాన్ని కూడా పొందుతాడు. అందుకని చండీ అనేది 2 రకాలుగా ఉపకరించే విద్య. అది సర్వులు ప్రయత్నం చేయవచ్చు. నిజంగా చండీ యాగాలు చేయడం గురించి అండి. యాగాలు ఇప్పుడు ఎక్కడ అన్ని చోట్ల కూడా మేము చండీ యాగం చేస్తున్నాం అని చెప్తున్నారు కదండి. అవి నేను పెద్దగా వాటిని హర్షించను. చండీ యాగము ఎప్పుడు కూడా 10 మంది దగ్గర వసూలు చేసి డబ్బులతోటి వాటితోటి చేయడం అది నిషిద్ధం. నేను ఒప్పుకోను. 10 మంది కోసం చేయొచ్చండి. ఆ 10 మంది సంఘ శ్రేయస్సు కోసం, సమాజ శ్రేయస్సు కోసం తప్పనిసరిగా చెయ్యాలి.
ముఖ్యంగా దానికి కంకణం కట్టుకున్నటువంటి వారు లేకపోతే కొంత నియమితమైనటువంటి వారు తప్పనిసరిగా అలాంటివి చేస్తేనే సమాజం ఉద్ధరింపబడుతుంది. ఏ ఏ కాలాల్లో చేస్తే మంచిదండి? మామూలు వసంత నవరాత్రాలు, మన శరదృతువులో వచ్చేటువంటి శరన్నవరాత్రాలు, అమ్మవారికి ఇష్టమైన తిథులు, ప్రధానమైన తిథులు బ్రహ్మాండంగా, అంటే శూన్యమాసాలు కాకుండా మనకి మిగతా నెలలన్నీ కూడా ఆ నెలల్లో అన్నిటిల్లోనూ చండీ యాగాలు చేయొచ్చు. ప్రత్యేకంగా సాధన చేసి సంకల్పం చేసుకుని చేయొచ్చు. కొన్ని పరిస్థితుల్లో శూన్యమాసమైన కాలం అడ్డు రాదు, దేవతా సాధన ప్రత్యేకంగా మరి పరిస్థితులు మీద పడుతున్నాయి, సమస్య చాలా దగ్గరకు వచ్చింది, మరి శూన్యమాసం అయినంత మాత్రం మనం ఆపితే మరి ఆ పరిస్థితి విషమించిపోతుంది. అందుకని ఇంకా ఏది సమయాన్ని గురించి ఆలోచించకంటే చేయడం ప్రధానం. చేసిన ద్వారా ఆ దేవతా సిద్ధిని పొందొచ్చు, చక్కటి ఫలితాలు పొందుతాం, అనుమానం లేదు. చెడ్డి కానీ అమ్మవారి ఉపాసన క్రమంలో అసలు ఎన్ని రకాల సాధనలు ఉన్నాయి. దశమహావిద్యలు ఒక్కొక్క అమ్మవారికి ఆధ్యాత్మిక కోణం, అంటే మనం చూసే ఆత్మ పరంగా మనం చూసేది ఏ విధంగా ఉంటుందనే విషయాలన్నీ కూడా మీరు తర్వాత ఎప్పుడైనా సమయం తీసుకుని తప్పకుండా ఖచ్చితంగా అందిస్తారని కోరుకుంటున్నాం గురుగారు. తప్పకుండా. దశమహావిద్యలు శరీరంలో ఉన్నటువంటి సప్తచక్రాల్లో ఒక్కొక్క దేవతను దర్శిస్తూ సహస్రారంలో మన ఇష్ట దేవత అయిన మహాత్రిపుర సుందరిని దర్శించి ఫైనల్గా దశమహావిద్యని పూర్తి చేయడం అనేటువంటి సాధనాపరమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. ఈసారి ఎప్పుడైనా మళ్ళీ కలిసినప్పుడు తప్పకుండా ఖచ్చితంగా గురుగారు. మీ ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మా ప్రేక్షకులకు అందించండి. పరమేశ్వర అర్పణం. ఇంతవరకు మనం దర్భా ఉమాశంకర గారు చెప్పినటువంటి వారి యొక్క సాధనా రహస్యాలను మనం తెలుసుకున్నాం. అలాగే వారు మనందరి కోసం అందించినటువంటి చిన్నమస్తాదేవి సాధనా రహస్యాల యొక్క గ్రంథాన్ని కూడా మీరందరూ కూడా ఎవరైనా కావాలంటే కూడా వారిని సంప్రదించండి. అలాగే వారి నుంచి రాబోయే ఎపిసోడ్లో మరెన్నో శ్రీ విద్యకు సంబంధించినటువంటి ఉపాసనా రహస్యాల్ని, సాధనా రహస్యాన్ని తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.